ఆ గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవన్యం జనకాత్మజాయాగాదాయ తేనైవ దదాకలంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వ వక్త్రౌచితం ప్రేక్ష్యాక్షిస్ఫుటిపంచవక్త్రన రుచిరం బాలార్కకోటిద్యుతిం హస్తే శూలకపాలముద్గరకలం కౌమోదకీ భూధరం ఖట్వాంగాంకుశపాశపర్వతధరం పీతాంబరం వానరం. పంచముఖ ఆంజనేయ స్వామి వారిని స్తుతించాం. ఈ రోజున మనం సుందరకాండలో 32వ సర్గ. ఇంతవరకు వచ్చినటువంటి దానిలో 31వ సర్గలో ముఖ్యమైనటువంటి విశేషం, హనుమ ఆ సింసుపావృక్షం నుండి రామకథను గానం చేశాడు. రామకథను గానం చేస్తే అమ్మవారి శోకం పోయింది, సంతోషం కూడా ఉన్నది ఆమెకి. అయితే ఎవరు, ఎక్కడి నుంచి వచ్చినది ఈ శబ్దము అని ఆమె పరిపర విధాలుగా చూసి, ఎక్కడి నుంచి వచ్చింది అంటే సింసుపావృక్షం నుంచి వచ్చిందని పైకి ఆ శిరస్సు పైకి ఎత్తి చూసింది. చూస్తే ఎవరు కనపడ్డారు అని అంటే ఒక వానరం కనపడ్డది అని. ఈ వానరం బంగారు కాంతితోటి ఉన్నాడు. ఇంకా ఎలా ఉన్నాడంటే సూర్యోదయం ఇవ, అనగా సూర్యుడు ఉదయిస్తుంటే చీకటి ఎలా అయితే పోతుందో అంత ఎర్రగా ప్రకాశిస్తూ ఉన్నాడు ఆ వానరం. ఆమె దృష్టిలో ఒక వానరం అది. ఆ వానరం చాలా కాంతివంతంగా ఉన్నది. చూసింది. చూసినటువంటి ఆమె అంత క్రితం బాగా సంతోషం పొందినటువంటి ఆమెకి వెంటనే ఆమెకు ఏమని అనిపించిందంటే మరలా ఒక భయము, ఒక చలిత మానసము ఇవన్నీ కలిగినాయి. ఎందుకు కలిగినాయి అనంటే రావణాసురుడు చేసినటువంటి మహామాయోపాయములకు ఆమె చాలా కిందరాలైపోయింది. ఎట్లా చేశాడంటే బ్రహ్మచారి వేషం అంటే అంటే ఈ వేషం ఏదంటే సన్యాసి వేషంలో, సన్యాసి వేషంలో అరణ్యకాండలో వచ్చాడు. ఈ సన్యాసి వేషంలో వచ్చినటువంటి వాళ్ళు జ్ఞానులు, అటువంటి వాళ్ళు వచ్చారు కదా అని సీత తన యొక్క ధర్మాన్ని, అతిథి ధర్మాన్ని పాటించింది. ఆ వచ్చినటువంటి ఆయన ప్రశ్నలు వేశాడు. ఏం ప్రశ్నలు వేశాడు, నువ్వు ఎవరు, ఏమిటి, నీ సంగతి ఏమిటని మొత్తం చరిత్ర అంతా తెలుసుకున్నాడు. ఈ చరిత్రలో ఏమిటి అనమాట, సీతాదేవి అందులో వచ్చినటువంటి వాళ్ళు సన్యాసి కదా, బ్రహ్మజ్ఞానులు కదా, వాళ్ళు అడిగినటువంటి చెప్పకపోతే మనకు పాపం వస్తుందని ఉన్న నిజమంతా చెప్పేసింది. అంటే అర్థం ఏంటి, తాను దశరథుని కోడళ్ళని, జనకరాజు కూతుర్నని, రామచంద్రమూర్తి ఈ విధంగా మొత్తం చరిత్ర అంతా చెప్పేసింది. కాబట్టి ఈ చరిత్ర అంతా తెలుసు కదా ఆయనకి, రావణాసురుడు తెలుసు కదా. కాబట్టి రావణాసురుడు కోతి రూపంలో ఈ చెట్టు మీద కూర్చొని ఈ గానం చేస్తున్నాడు. చేస్తున్నవి నాకు ఇప్పుడు సంతోషం కలిగింది. కాబట్టి ఇప్పుడు నన్ను బుట్టలో వేసుకోవాలని
అనగా ఈ మోసం ఇట్ట చేయాలని ఈ ప్లాన్ వేస్తున్నాడు అనమాట. అంటే ఏంటనమాట, ఎంతటి భయపెట్టాడో, ఎంత మోసం చేశాడో చెప్పలేంత మోసం చేశాడు రావణాసురుడు. అక్కడ సాక్షాత్తుగా హనుమ కనబడుతున్నా కానీ ఆమెకు రావణాసురుడే మళ్ళీ వచ్చాడరా ఈ కోతి రూపంలో అని అనుకున్నది. అంత బాధపడిపోతున్నది ఆమె, ఇంకా చింతలోకి వెళ్ళిపోయింది ఆమె. అందుకనే ఆ విషయం ఇక్కడ చెబుతున్నాడు 1వ శ్లోకం దగ్గర నుంచి. తతశాఖాంతరే లీనం, శాఖ అంతరే ఆ కొమ్మల మధ్యలో లీనం ఉన్నటువంటి దృష్ట్వా, ఎవరు ఉన్నారు, హనుమ. ఆయననే దృష్ట్వా చూచి చలిత మానస, మనస్సు కాస్త చలించిపోయింది. అంత క్రితం ఎలా ఉన్నది, చాలా సంతోషంగా ఉన్నటువంటి ఆమె చెలిచిపోయింది. ఇక్కడ ఏమిటి ఇంత మాత్రంలోకి వెంటనే వెళ్ళిపోయింది అంటే అంత భయం. అయితే ఆ చూసింది ఆమె ఒక దృశ్యాన్ని చూసింది. ఆ దృశ్యం తన యొక్క కంటిలో ఎలా కనపడుతుంది చూడండి. అది వేష్టితార్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం. ఇది ఒక విశేషంగా చెబుతున్నాడు ఈయన వాల్మీకి మహర్షి. ఏమిటంటే ఇక్కడ విశేషమైనటువంటి మెరుపు వలె పింగళ వర్ణము కలిగి తెల్లని వస్త్రము ధరించిన వాడు. ఆయన తెల్లని వస్త్రాన్ని ధరించాడు. ఆ తెలుపు దేనికి సూచకం అంటే మెరుపు వలె. మెరుపు తీగ ఎలా ఉంటుంది, తెల్లగా ఉంటుంది. ఆ తెల్లగా ఉన్నటువంటి మెరుపు తీగ వలె ఉన్నటువంటి ఒక వస్త్రాన్ని ధరించాడు. ఇది అయితే ఇక్కడ మెరుపు తీగ వలె ఉన్నది. ఆయన అటువంటి వస్త్రాన్ని ధరించినటువంటి వాడు తమ్, ఆ హనుమను. ఇంకా ఎట్టున్నాడంటే విద్యుత్ సంఘాత పింగళం. విద్యుత్ సంఘాత పింగళం, విద్యుత్తు అంటే మెరుపు. ఈ మెరుపు అనేటువంటిది ఆకాశంలో వర్షాలు పడేటప్పుడు తళుక్కు తళుక్కు అని తెల్లగా మెరుపులు వస్తుంటాయి. అట్లా ఆ విధంగా మెరుపు తీగ వలె ఉన్నాడు. ఇంకొకటి పింగళ వర్ణము కలిగి ఉన్నాడు. పింగళ వర్ణము అనంటే అర్థము ఏమిటంటే ఎరుపు పసుపు కలిగినటువంటి వర్ణాన్ని పింగళ వర్ణము అంటారు. అది అటువంటి వర్ణముతో కలిగి ఉన్నటువంటి వాడు. ఆయన ధరించిన వస్త్రము తెల్లని వస్త్రము. ఈ తెల్లని వస్త్రాన్ని ధరించి ఆయన శింసుపా వృక్ష శాఖల మధ్య దాగి ఉన్నాడు. ఇది ఇది అటువంటి ఆ వానరాన్ని దర్శనం చేసుకున్నది అమ్మవారు. ఇది అర్థం అని చెబుతున్నాడు. ఇక్కడ ఏంటంటే మారీచుని వల్ల మోసపోయింది కదా, అట్లనే ఇక్కడ కూడా మోసపోవటం అనేటువంటి ఉంటుందేమో అని అనుకుంటున్నది. అనగా రావణాసురుడు మళ్ళీ ఒక ఏదో వేషం వేస్తున్నాడు, ఈ వేషం అని అనుకుంటున్నది. కానీ ఇది కాదు. ఇక్కడ విశేషంగా ఏంటనమాట, ఆ భయం అనేటువంటిది ఆమెకు ఉన్నది కాబట్టి అలా భావించుకున్నది అని అర్థం అనమాట. ఇప్పుడు మొట్టమొదట మనకు శింసుపా వృక్షం మీద నుంచి ఈ విధంగా హనుమ కనపడ్డాడు. తెల్లని వస్త్రాన్ని ధరించాడు. ఆయన బంగారు వర్ణంతో ఉన్నటువంటి వాడు. అటువంటి ఆయన విద్యుత్తు వలె మెరిసిపోతూ ఉన్నాడు. అటువంటి ఆ హనుమను అమ్మవారు దర్శనం చేసుకున్నది అని అర్థం అనమాట. ఇది అంటే మెరుపులు బాగా మెరుస్తూ ఉన్నాయి. ఆ మధ్యలో ఎట్లయితే పచ్చని శరీరం ఎలా అయితే ఉన్నదో అలా ఆ మెరుపు తీగ వలె ఉన్నటువంటి ఏమిటనమాట ఆ వస్త్రము, తెల్లని వస్త్రం ఏమో మెరుపు తీగ, ఆయనేమో పసుపు వర్ణం. ఇలా ఉన్నాడు అని వర్ణన చేస్తూ ఉన్నాడు. ఇక తర్వాత ఇక 2వ శ్లోకంలో చెబుతున్నారు. సా దదర్శ, సా అంటే సీతాదేవి, దదర్శ చూశాను, తత్ర కపిం, అక్కడ కపిం హనుమను దర్శనం చేస్తున్నది. ప్రియవాదినం ప్రసృతం ఉల్లాసోకోత్కరాభాసం తప్త చామీకరేక్షణం. ఈయన ఎటువంటి వాడు, బంగారు వర్ణము వంటి నేత్రములు కలవాడు. ఒకటి ప్రియవాది వినయశీలుడు అయిన కపిని హనుమకు చెప్పిన విశేషణాలు చెప్తున్నాడు. బంగారు వర్ణము వంటి నేత్రములు కలవాడు ఒకటి. ఇంకొకటి ప్రియవాది వినయశీలుడు అని చెబుతున్నాడు. ఇవి ఎక్కడ ఉన్నాయి అనంటే ప్రియవాదినం అంటే ప్రియవాది మరియు వినయశీలుడు అని అర్థం అన్నమాట. ఇది తప్త చామీకరేక్షణం. తప్త అనంటే మేలిమి బంగారు ఎలా అయితే ఉంటుందో అటువంటి వర్ణము వంటి
నేత్రములు కలవాడు. అది తర్వాత ప్రసృతం ప్రియవాది, ఇంకా పుల్ల అశోక ఉత్కరాభాసం. పుల్ల అంటే వికసించినటువంటి, అశోక అశోక ఏమిటనమాట? వృక్షం. ఈ అశోక వృక్షం నుండి ఆభాసం కనబడుతూ కాంతివంతంగా కనబడుతున్నటువంటి ఆ హనుమ ఈ విధంగా కనబడ్డాడు అని చెబుతున్నాడు. ఇటువంటి హనుమను దర్శించింది అమ్మవారు. సా దదర్శ అనంటే ప్రసృతం ప్రియవాదినం తప్తచామీకరాభాసం తప్తచామీకరే ఈక్షణం. అటువంటి ఆ హనుమను పుల్లాశోకోత్కరాభాసం, పుష్పించినటువంటి ఆ అశోక ఆ శింసుపా వృక్షం ఇదనంటే చూసింది అని చెబుతున్నాడు. ఇక్కడ హనుమకున్న విశేషణాలు ప్రసృతం ప్రియవాదినం తప్తచామీకరేక్షణం, ఇవి విశేషణాలు. ఇవి హనుమకున్న విశేషణాలు. అటువంటి హనుమను సా సీతాదేవి దదర్శ చూసాను. అంటే ఈ మాటలు ఎందుకు చెబుతున్నాడంటే ప్రియవాదినం అనే ఒక మాట వేశాడు ఇక్కడ. విశేషం వినయశీలుడు ప్రియవాదినం అనే మాట రెండు వేశాడంటే అర్థం ఏంటి తెలుసిన? ప్రియవాదినం అంటే ప్రియమైన మాటలు పలికేటువంటి వాడు అని అర్థం. ఆమెకు ప్రియమైన మాటలు. వినయశీలి అని అంటే వినయవంతుడు, అనగా అమ్మవారి ముందు ఎలా వినయంగా మాట్లాడాలి అని తెలిసినటువంటి వాడు, అనగా పెద్దల యందు ఎలా వినయంగా మాట్లాడాలి, వినయంగా ప్రవర్తించాలి. ఈ రెండు లక్షణాలు ఎందుకు చెబుతున్నాడంటే ఈ రెండు లక్షణాలు దీనిలో వస్తాయి. అది అర్థం ముందే చెబుతున్నాడు. ప్రియవాదినం వినయశీలం. ఈ వినయశీలం ఎక్కడ దాకా వస్తుంది? చివరి దాకా వస్తుంది, ఇంకా 10 సర్గల దాకా వస్తుంది. అది హనుమ యొక్క విశేషణాలు చెప్పాడు. చెప్పి అటువంటి హనుమను సా దదర్శ చూచెను అని చెప్పి 3లో మైథిలీ చింతయామాస విస్మయం పరమంగత అహో భీమమిదం రూపం వానరస్య దురాసదం దుర్నిరీక్షమితి జ్ఞాత్వా పునరేవ ముమోహసా. మైథిలీ చింతయామాస, మైథిలి ఆ సీతాదేవి ఈ విధంగా చింతయామాస ఆలోచన చేశాను. పరమంగత విస్మయం, ఈ చూసినటువంటి ఈ రూపం ఉన్నది ఆశ్చర్యంగా ఉన్నది. ఇది ఎలా ఉన్నదంటే ఈ రూపము అహో భీమం ఇదం రూపం, ఇదం రూపం అహో భయం, భయంకరంగా ఉన్నది. ఈ రూపం ఎవరంటే వానరస్య దురాసదం, వానరుని యొక్క రూపము. ఈ రూపము దురాసదం ఒక మాట వేసింది. అంటే ఏంటి? మిక్కిలి కాంతివంతంగా సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉన్నాడు. సూర్యుడు బాగా ప్రకాశిస్తున్నాడండి. మనం ఒకసారి ఆ వైపున చూడాలంటే కష్టం కదా, చూడలేము. అంత తీక్షణంగా ప్రకాశిస్తూ ఉంటుంటాడు. అందులో ఈయన ఎలా ఉన్నాడనంటే బహు కాంతివంతంగా ఒక్కసారిగా ప్రకాశనం ఎలా ఉన్నాడంటే సాక్షాత్తుగా పరబ్రహ్మం లేక సగుణ రూపంలో ధరించిన పరబ్రహ్మం ఎంత కాంతివంతంగా ఉంటాడో. ఇక్కడ విశేషం ఏంటంటే గీతలో ఒకసారి ఆ పరమాత్మ అని చెప్పాడు, సహస్ర 1000 సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే ఎంత కాంతివంతంగా ఉంటాడో. అంటగా ఒక్కసారి ఒక సూర్యుడిని అంతవరకు చూస్తాం, 1000 సూర్యులు ఒక్కసారి అంటే కష్టం కదా, అంత కాంతి. ఎలా ఉన్నాడు అక్కడ, అట్లా ఉన్నాడు. ఇది అది అర్థం. కాబట్టి ఈయన ఎవరు అని అంటే చాలా గొప్ప మహామహిమాది కలిగినటువంటి పరమాత్మ స్వరూపమును దర్శనం చేసుకున్నది. అది అర్థం చేసుకున్నది. కాబట్టి అహో భీమం ఇదం రూపం, ఈ రూపాన్ని తర్వాత ఇప్పుడు ఆమె చూసుకొని మహాభయంకరమైన రూపము అని అనుకున్నది. అన్నట్లుగానే తర్వాత ఎవరికి మహాభయంకరమైన రూపం అనిపించాడు అని అంటే రాక్షసులకి. తర్వాత రాబోయేదంట అహో భీమం ఇదం రూపం, ఈ రూపం వానరుల యొక్క ఈ రూపం చాలా భయంకరంగా ఉన్నది. దుర్నిరీక్షమితి, చూడలేమండి, చాలా భయంకరంగా ఉన్నది, కాంతివంతంగా ఉన్నది అని. ఇక్కడ ఒకసారి కనుక ఆలోచన చేసుకుంటే ఆంజనేయ స్వామి వారి యొక్క కాంతి ఎలా ఉన్నదని అంటే సూర్యకాంతి వలె. ఒక్కసారి 1000 సూర్యకాంతులు, ఒక సూర్యుడు ఉదయిస్తే ఎంత కాంతివంతంగా ఉంటాడో అంత కాంతివంతంగా తెల్లని వస్త్రములు ధరించి ఎర్రని రూపముతో, కాంచన రూపముతో
ఉన్నటువంటి హనుమ, అది అర్థం. తెల్లని వస్త్రము ఇక్కడ, అది అర్థం. ఇక్కడ అర్జునాస్త్ర వస్త్రం, అర్జున అంటే తెల్లనైనటువంటి వస్త్రాన్ని ధరించాడు. ఆ వస్త్రం దేనితోటి సమానం అంటే మెరుపు తీగవలే ఉన్నది అని అంటాడు. అని చెబుతూ ఇక్కడ విశేషం ఏంటంటే పరబ్రహ్మం యొక్క సగుణ రూపాన్ని చెబుతున్నాడు. అదే అందుకనే ఆ ఆంజనేయ స్వామిని మనం ఆరాధిస్తున్నామంటే ఏమిటో పరబ్రహ్మం యొక్క సగుణ రూపము. అంటే పరబ్రహ్మం యొక్క సగుణ రూపాలు అనేకమైనటువంటి అట్లా ఇక్కడ అని దర్శనం చేసుకొని జ్ఞాత్వా తెలుసుకొని పునః ఏవ ముమోహ సా సా సీతాదేవి పునః మరల మోహములో అజ్ఞానములో అనగా అర్థం ఏమిటి, దుఃఖములో పడిపోయింది అని. ఇంకెప్పుడు ఏడవటం మొదలు పెడుతున్నాడు. మళ్ళీ రావణాసురుడు వచ్చాడు. ఈ రావణాసురుడు వచ్చి మోసం చేయడానికి వచ్చాడు అనుకొని ఈ విధంగా 5లో చెబుతున్నాడు. విలలాప భృశం సీత, సీత విలలాప దుఃఖం, భృశం మిక్కిలి ఎక్కువగా ఏడుస్తూ, కరుణం భయమోహిత, భయమోహిత భయముతో మోహింపబడినటువంటివి అనగా భయము కలిగినటువంటిది. కరుణం మిక్కిలి దయతో ఈ విధంగా మందర స్వరంతో ఏమంటున్నది, రామ రామ ఇది అనగా రాముణ్ణి ధ్యానం చేస్తున్నది. ఇంత క్రితం ఎల్లప్పుడు కూడా ఎప్పుడు రామ రామ అంటున్నది కదా, అంటే రామకోట రాస్తున్నది కదా, మళ్ళీ రామకోటం రాయటం మొదలుపెట్టేసింది అని అర్థం. ఈ భయంకరమైన వానరాన్ని చూశాను కాబట్టి రామ రామ ఇది దుఃఖార్త, దుఃఖంతో పలుకుతూ, లక్ష్మణ ఇతి, లక్ష్మణ లక్ష్మణ, రామ రామ లక్ష్మణ లక్ష్మణ ఇతి అని ఆ భామిని ఆ సీతాదేవి రురోధ దుఃఖించెను. సీత బహుధ దుఃఖించెను, సీత అనేక విధములుగా దుఃఖించెను. ఎలా దుఃఖించెను, పెద్ద పెద్దగా దుఃఖించిందా, ఎందుకంటే వాళ్ళందరూ నిద్రపోతున్నారు. ఇప్పుడు పెద్దగా దుఃఖిస్తున్నది అనుకో, వాళ్ళందరూ లేచి కూర్చుంటారు. వాళ్ళందరూ లేచి కూర్చున్నారు అనుకో, ఏందమ్మా ఏడుస్తున్నావు అంటారు. పైన ఆయన కూర్చున్నాడు. ఈ పరిస్థితి అంతా తారుమారైపోతుంది. అందుకని ఏంటండి, నెమ్మది నెమ్మదిగా మందం మంద స్వరాసతి, మందం మందం స్వరాసతి, నెమ్మది నెమ్మదిగా లోపల కొంచెం కొంచెం ఆ దుఃఖం వచ్చేటట్టుగా సతీ ఆ సీతాదేవి దుఃఖిస్తూ ఉన్నది అని చెప్తున్నాడు. ఆ మనస్సులోనే కొంచెం కొంచెం అక్షరాలు బయటకు వచ్చేటట్టుగా ఆ రామ ఆ రామ ఆ లక్ష్మణ ఆ లక్ష్మణ అని అనుకుంటూ కొంచెం కొంచెం దుఃఖంతో ఉండిపోయింది. అలా ఆ శింసుభా వృక్షం కింద పైన కూర్చొని ఉన్నాడు ఆయన. ఇప్పుడు పెద్ద సమస్య వచ్చి పడదు. ఇందాక ఎట్లా కొట్ట గట్టెక్కాను కదా అని అనుకున్నాడు. రామాయణం వినిపించాను కదా, సంతోషంగా ఉంది, ఇక ఆ తర్వాత మనం మాట్లాడచ్చు, ఇదంతా కార్యక్రమం మన కార్యక్రమం ముగించుకోవచ్చు అనుకున్నాడు. ఇప్పుడు పరిస్థితి దేనిలోకి వచ్చిందని మళ్ళీ వెనక్కి వచ్చింది కదా. ఏమిటంటే విశేషం ఇక్కడ ఒక మాట ఉన్నది, శ్రేయాంసి బహు విఘ్నాని అనగా శ్రేయాంసి ఒక మంచి కార్యానికి పోతుంటేట బహు విఘ్నాలు వస్తుంటాయిట. ధైర్యవస్తుడు ధీరవంతుడు ఏం చేస్తాడంటే బుద్ధిశాలి వాటన్ని దాటిపోతుంటాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇది సమస్య. అంత క్రితం ఎట్టోట రామాయణం వినిపించి సంతోషం కలిగించాడు, ఇప్పుడు ఏడుస్తూ కూర్చున్నది ఈమె. ఇప్పుడు ఏం చేయాలి? ఏమ్మా సీతాదేవి ఏడుస్తున్నావు, నేను వచ్చాను కదా ఎందుకు ఏడుస్తున్నావు అనాలనా? చాలా గొప్ప విశేషం వస్తున్న తర్వాత ఇంకా బుద్ధిశాలి అంటానికి ఎవరో హనుమ బుద్ధిశాలి బుద్ధిమంతుడు అంటానికి తర్వాత సర్గలు వస్తుంది, గొప్ప విశేషమైనటువంటిది. అట్లా ఆ వచ్చినప్పుడు అప్పుడు వస్తుంది, ఇది అయిపోయిన తర్వాత చెప్తాను. ఇప్పుడు ఏమంటున్నారు 6వ సర్గలు 6వ శ్లోకంలో, సాతం దృష్ట్వా హరిశ్రేష్టం వినీతవత్ ఉపస్థితం మైథిలీ చింతయామాస స్వప్నోయమితి భామిని. ఆ సీతాదేవి హరిశ్రేష్ఠుడు వినయవంతుడైనటువంటి ఆ హనుమ సమీపంలో ఉండగా ఆ చెట్టు మీదనే ఉన్నాడు. మైథిలి చూసి, ఇది స్వప్నమా ఏమిటిది, కళ ఏమిటి, రాత్రి సమయం కదా, కళ ఏమిటి అని సందేహంలో పడింది. నేనన్నా కలగంటున్నానా ఏమిటి అని అనుకున్నది. అనుకున్న తర్వాత మరలా ఏం చేసింది అనమాట, మరలా చూస్తానని అని ఆ సీత హనుమని బాగా చూస్తున్నది ఈసారి. సవీక్షమాణ
పృథు భుగ్న భక్త్రం పృథు భుగ్న భక్త్రం శాఖామృగేంద్రస్య యథోక్తకారం తదర్శ పింగ ప్రవరం మహార్ధం మహార్హం తదర్శ పింగ ప్రవరం మహార్హం వాతాత్మజం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం బుద్ధిమతాం వరిష్టం సా వీక్షమాణా సా సీతాదేవి వీక్షమాణా చూసింది. ఎలా ఉన్నాడు అని అంటే పృథు భుగ్న వక్త్రం ముఖము విశాలంగా ఉన్నది. అయితే ఒక చోట భుగ్న కాస్త వంకరైనటువంటి ఒక ముఖంగా కనపడుతున్నది. అంటే అర్థం ఏమిటంటే ఈయన చిన్నతనంలో ఆ సూర్యుని చూసి పండుకొని పరిగెత్తాడు పైకి పరిగెత్తేటప్పటికి ఇంద్రుడు ఏం చేశాడు, వజ్రాయుధం విసిరేశాడు. విసిరేస్తే ఆ వజ్రాయుధం వచ్చి ఈయన దవడకి తగిలింది. ఆ దవడ దగ్గర ఏమవుతున్నాడు, ఒక పక్కన ఒక ఘాటు పట్టది, కొంచెం చొట్ట పట్టది. అది అర్థం. ఒకవైపు బాగానే ఉంది, ఒకవైపు చొట్ట పట్టది. అప్పుడు ఏమవుతుందన్నమాట, గుండ్రంగా ఉన్న మొహం కాస్త కొంచెం లోపించింది. చూసేటువంటి వాళ్ళందరికీ కూడా ఏమిటనమాట, అక్కడ ఉన్నటువంటి ఆ దవడకి దెబ్బ తగిలింది. హనువు అంటే దవడ అని అర్థం అనమాట. హనువు అంటే దవడ. ఆ దవడకి దెబ్బ తగిలింది కాబట్టి అది గుర్తు ఆయనకి. కాబట్టి హనుమ అని అన్నారు అప్పుడు. కాబట్టి ఇప్పటి నుంచి హనుమ అంటాము ఈయనని అన్నారు. అంటే ఈయన గుర్తుపట్టాలి అంటే ఆ దవడకి కొంత ఘాటు కనబడుతూ ఉంటుంది, అందువల్ల కొంచెం వక్రంగా కనబడుతుంటుంది ఆ ముఖము. అది ఇక్కడ విశేషం. అది గుర్తు తెచ్చుకోవడానికి పెట్టాడు, పృథు భుగ్న వక్రం. అయితే ఈయన శాఖామృగేంద్రస్య శాఖామృగేంద్రస్య మృగ ఇంద్రస్య. శాఖామృగం అంటే కోతులు. కోతులు అంటే అర్థం ఏంటి, చెట్ల మీద ఉండేటువంటి ఏడు మృగాలు వానరాలు. ఆ వానరాల్లో శ్రేష్ఠుడైనటువంటి వాడు. అలానే ఇంకా విశేషమైనటువంటి వానరుల్లో శ్రేష్ఠుడైనటువంటి వాడు. యథోక్తకారం మహాగౌరవములకు పాత్రమైనటువంటి వాడు. పింగప్రవరం మహార్హం. పింగప్రవరం అంటే వానర శ్రేష్ఠుడైనటువంటి వాడు. మహార్హం అంటే గొప్ప పూజనైనటువంటి వాడు. వాతాత్మజం అనే వాయుదేవుని కుమారుడైనటువంటి వాడు. బుద్ధిమతాం వరిష్టం, బుద్ధిమంతుల్లో శ్రేష్ఠుడైనటువంటి వాడు అయినటువంటి హనుమను సా దదర్శ. సా ఆమె దదర్శ చూచెను. ఇలా అన్నమాట. ఆ పైన ఉన్నటువంటి హనుమను అమ్మవారు దర్శనం చేసుకున్నది ఇలా ఉన్నాడు అని చెప్పి ఎవరు అంటున్నారు, వాల్మీకి అంటున్నాడు. ఇది వాల్మీకి అంటున్నాడు. అట్లా ఉన్నాడు, అటువంటి హనుమను అమ్మవారు దర్శనం చేసుకున్నది అంటూ 8లో సాతం సమీర్షైవ భృశం విసంజ్ఞ గతాసు కల్పేవ బభూవ సీత చిరేణ సంజ్ఞా ప్రతిలభ్య భూయో విచింతయామాస విశాల నేత్ర. విశాల నేత్రములు కలిగిన ఆ సీతాదేవి హనుమంతుని చూడగానే స్పృహ కోల్పోయి ఎటువంటి చేష్టలు లేక ఉండేను. ఇంకా ఆ తర్వాత ఆమె కొంత సమయం గడిచిన తర్వాత తెలివి తెచ్చుకొని మరలా ఆ విధంగా మరలా ఆలోచనలో దిగిందిట. చిరేణ సంజ్ఞా ప్రతిలభ్య భూయ భూయ మరల విచింతయామాస విశాల నేత్ర. విశాల నేత్ర అయినటువంటి ఆమె మరల భూయ మరల ఆమె విచింతయామాస ఆలోచనలోకి వచ్చేసింది అని చెబుతున్నాడు. ఏమంటున్నాడు అని అంటే 9లో స్వప్నేమయా అయం వికృతోద్య దృష్ట శాఖామృగ శాస్త్ర గణై నిషిద్ధ స్వస్తి అస్తు రామాయ సలక్ష్మణాయ తథాపి తుర్మే జనకస్య రాజ్ఞః. ఏమిటో స్వప్నంలో ఈ కళలో వికృత ఆకారము గల వానరాన్ని చూచాను. వికృత ఆకారము అంటే ఏంటంటే అంతా బాగానే ఉంది, మొహం దగ్గర రాగానే కదా దౌడ ఒక చట్ట కనబడుతూ ఉన్నది. ఏమిటి ఇది, అయిన వానరమే అని అనుకుంటూ వానరం స్వప్నములో కనబడుట అనేటువంటిది మంచిది కాదు శకున శాస్త్రం ప్రకారము అని శకున శాస్త్రంలో ఉంది. శకున శాస్త్రం ప్రకారంగా స్వప్నములో వానరం కనబడకూడదు, కనబడితే అది వ్యతిరేకం, అశుభము అని స్వప్న శాస్త్రంలో ఉన్నదిట. ఆమె అలా చదివి తెలుసుకున్నది. కాబట్టి ఇప్పుడు లక్ష్మణ సహితుని రామునకు నా తండ్రి జనక మహారాజు క్షేమమవుగాక. ఇది ఏదో ఈ స్వప్నములో నాకు కనబడుతున్నది వానరము. కాబట్టి రామలక్ష్మణులకి, నా తండ్రి అయిన జనక మహారాజు గారికి, మామగారు అయినటువంటి ఆయన లేకపోయినా మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా
శుభాలు కలుగాక, అశుభాలు కలగకుండా ఉండుగాక అని అనుకుంటుంది. అంటే ఏమిటనమాట, ఇంకేముంది, ఏదో అశుభాలు కలగబోతున్నాయి ఈ రామలక్ష్మణులకి అని భయపడిపోతుంది. నాకు స్వప్నంలో అశుభం కనపడది అనుకుంటుంది. హనుమాన్ చూసుకుని అశుభం అని అనుకుంటుంది. నా తండ్రి అయిన జనక మహారాజుకి అందరికీ క్షేమగాక అని అంటూ మళ్ళీ ఏ విధంగా స్వప్నోపి నాయం నహిమే అస్తి నిద్రా శోకేన దుఃఖేన చ పీడితాయాః సుఖముఖి మే నాస్తి యతోస్మి హీనా తేనేందు పూర్ణ ప్రతిమాననేనా. ఇది స్వప్నం కాదు అనుకోవాలి. శోకముచే దుఃఖముచే పడుతున్న నాకు నిద్ర లేదు కదా, మరియు సుఖం కూడా లేదు కదా. కాబట్టి పూర్ణచంద్రుని వదనం వల్ల నా రాముడు నా దగ్గర లేనప్పుడు నాకు సుఖం ఎక్కడిది, శోకమే కదా అని ఈ విధంగా నాకు నిద్ర లేదు, సుఖము లేదు, ఈ స్వప్నం కూడా అసలే లేదు అని మరలా దీనిలోకి విరక్తిలోకి వచ్చేస్తుంది. ఈ విరక్తిలోకి వచ్చేస్తుంది. ఇక్కడ ఏమిటంటే రాబోయేది పెద్ద సమస్య ఒకటి రాబోతుంది. ఇప్పుడు ఒక సమస్య తీసుకొచ్చి పెట్టాడు హనుమకి. అంత క్రితం సమస్యను దాటాడు, రామాయణం చెప్పి సమస్యను దాటాడు, సంతోష పెట్టాను కానీ సంతోషంగా ఉన్నాడు. ఇప్పుడు సమస్య మరి పెద్ద సమస్య వచ్చి కూర్చుంది. ఆమె ఏమనుకుంటున్నది, భయపడుతున్నది. పైగానేమో వానరం కనపడటం అనేటువంటిది ఒక అశుభ సూచకము అంటుంది. అందుకని రామేతి రామేతి సదైవ బుద్ధ్యా విచించన వాచా బ్రువతి తమేవ తస్యానురూపాంచ కథాంత దద్ధాం ఏవం ప్రపశ్యామి తథా శృణోమి. రామ రామ అని పలుకుతున్నాను, ఆ కారణం నుంచి తదనుగుణంగా అదే విషయం గల కథను ఏ విధంగా చూస్తున్నానో ఆ విధంగానే వినుతున్నాను కదా. రామ రామ అని అనేటువంటి కథను కూడా విన్నాను, ఇంత క్రితం విన్నాను. కానీ ఇక్కడ ఏ విధంగా చూస్తున్నాను ఆ విధంగానే వింటున్నా కదా అని మళ్ళీ అనుమానంలోకి పడ్డది, మళ్ళీ వెనక్కి పోయింది. అనగా బహువిధం చింతాం అని అందుకని ఆ విధంగా అన్నాడు. అహంహి తస్యాద్య మనోభవేన సంపీడిత తద్గత సర్వభావ విచింతయంతి సతతం తమేవ తథైవ పశ్యామి తథా శృణోమి. నేను మన్మధునిచే పీడిపబడి రామ విరహమును పొందుతున్నాను. నా మనసంతా రాముని యందే స్థిరం, రామునే సదా స్మరిస్తున్నాను. అందువల్ల రాముని గురించి ఏమి చూస్తున్నానో అదే వినుచున్నాను కదా అని వెనకటి మాటలు గుర్తు తెచ్చుకుంటారు. అనగా హనుమ శింసుపా మీద ఉండి ఏవైతే మాటలు మాట్లాడో ఆ మాటలు మళ్ళీ గుర్తు తెచ్చుకుంటుంది. మళ్ళీ ఇటు వచ్చేసింది అని పరిపరి విధాలుగా ఆయన ఏం చెప్పాడు, మొత్తం మొట్టమొదటి చెప్పినటువంటివన్నీ కూడా రాజా దశరథో రామరథ కుంజర రాజమాన్ అని చెప్పిన మాటలన్నీ గుర్తు తెచ్చుకుంటుంది. తెచ్చుకొని మనోరథస్యాది చింతయామి తథాపి బుద్ధ్యా చ వితర్కయామి కిం కారణం తస్య హి నాస్తి రూపం సువ్యక్త రూపస్య వదతి అయం మాం. నా మనోరథం సఫలమైందని భావిస్తున్నాను, దానికి తగినట్టుగానే నా బుద్ధిచే ఊహిస్తున్నాను. ఇది భ్రాంతి కాదు, నిజమే. మనోరథమునకు రూపం ఉండదు కదా, కానీ ఇతడు సువ్యక్త రూపముతో నాతో మాట్లాడుతున్నాడు అని మళ్ళీ వెనక్కి వచ్చి సువ్యక్త రూపం వల్ల హనుమంతు ఒక మంచి అభిప్రాయంతో వస్తున్నది. ఇందుకు కారణం ఏమై ఉంటుంది అని అనుకుంటూ ఈ దేవతలకి నమస్కారం చేస్తారు. అంటే ఇప్పుడు మరలా ఆ దుఃఖం నుంచి బయటికి పడి ఈ దేవతలకి నమస్కారం చేస్తున్నది. నమోస్తు వాచస్పతయే స వజ్రిణే స్వయంభువే చైవ హుతాశనాయ చ అనేన చ ఉక్తం ఇది మమాగ్రతో మనౌకసాతచ్చ తథాస్తు నాన్యథా. ఈ మనౌకస ఉన్నాడే వానరం, ఈ వానరం ఏవైతే చెప్పాడో రామాయణంలో చెప్పినటువంటి ఇవంతా చెప్పాడు కదా, ఈ చెప్పినటువంటి వనౌకస వానరం ఉన్నాడే అవన్నీ కూడా సత్యమగుగాక. ఏ దేవతలారా, బృహస్పతికి నమస్కారము, ఇంద్రుడికి నమస్కారము, అగ్నిదేవునికి నమస్కారము, సమస్త దేవతలకు అందరికీ నమస్కారము. ఈ వానరుడు చెప్పినటువంటిది తథాస్తు అయి ఉండాలి అని ఒక నిర్ణయానికి వచ్చేసేసింది. అనగా ఏమిటనమాట, ఇప్పుడు దుఃఖంగా ఉన్నటువంటి ఆమెంతట ఆమె సంభాళించుకొని ఆ వానరుడు చెప్పినటువంటి రామాయణాన్ని మరలా గుర్తు తెచ్చుకొని ఈ విధంగా సంభాళించుకొని ధైర్యంగా ఉన్నది. ఈ సందర్భంలో ఈ సర్గని గానం చేసినటువంటి లలిత ఒక్కసారి ఒక 5 నిమిషాలు వినండి. శుభం భూయాత్ అందరు.
ललितमानसा निश्चितार्जुनवस्त्रं तं विद्युत्सङ्घातपिङ्गलम् साददर्श कविं तत्र प्रसृतं प्रियवादिनम् उल्लासोकोत्तराभासम् तप्तचामीकरे क्षणम् मैथिली चिन्तयामास विस्मयं परमं गता अहो भीममिदं रूपम् वानरस्य दुरासदम् दुर्निरीक्षमिति ज्ञात्वा पुनरेवं मोहसा विललापभृशंसेता करुणं भयमोहिता राम रामेति दुःखार्ता लक्ष्मणेति च भामिनी रुरोद बहुधा सीता मन्दं मन्दस्वरा सती सा तं दृष्ट्वा हरिश्रेष्ठं विनीतवदुपस्थितम् मैथिली चिन्तयामास स्वप्नोऽयमिति भामिनी सा वीक्षमाणा पृथुभुक्नवक्त्रम् शाखामृगेन्द्रस्य यथोक्तकारम् तदर्श पिङ्गप्रवरं महार्घम् वातात्मजं बुद्धिमतां वरिष्ठम् सा तं समीक्ष्यैव भृशं विसञ्ज्ञा गतासु कल्पेव बभूव सीता चिरेण संज्ञा प्रतिलभ्य भूयो विचिन्तयामास विशालनेत्रा स्वप्ने मयायं विकृतोऽत्यदृष्टः शाखामृगः शास्त्रगणैः निषिद्धः स्वस्त्यस्तु रामाय स लक्ष्मणाय तथापि दुर्मे जनकस्य रम्यः स्वप्नोऽपि नायं मेऽस्ति निद्रा शोकेन च पीडितायाः सुखं हि मे नास्ति यतोऽस्मि हीना तेनेन्दुपूर्णप्रतिमाननेन रामेति रामेति सदैव बुद्ध्या विचिन्त्य वाचा ब्रुवतीतमेव तस्यानुरूपा च कथां तदर्थाम् एवं प्रपश्यामि तथा शृणोमि अहं हि तस्याद्य मनोभवेन सम्पीडिता तद्गत सर्वभावा विचिन्तयन्ते सततं तमेव तथैव पश्यामि तथा शृणोमि मनोरथः स्यादिति चिन्तयामि तथापि बुद्ध्या च वितर्कयामि किं कारणं तस्य हि नास्ति रूपम् सुव्यक्तरूपस्य वदत्ययं माम् नमोऽस्तु वाचस्पतये सवज्रिणे स्वयंभुवे चैव हुताशनाय च
అనేన చోక్తం యదిదం మమాగ్రతో వనౌకసా తథాస్తు నాన్యథా. లలిత అని ఇక్కడ మనకి ఇందులోనే వస్తుంది. ఇక్కడ అపార్ట్మెంట్ దీనిలో ఉన్నది లలిత. ఎక్కడుంది లలిత? ఉన్నాను గురుగారు. లలిత ఎక్కడ బాగుంది ఇట్లా శుభం భయాత్ అట్లా. సరే, అయితే ఇంతవరకు చెప్పినటువంటిది మనకు ఈ సర్గలో శుభం భయాత్ ఈ గానాన్ని వినినటువంటి మీరందరికీ కూడా శుభం కలుగుగాక. తర్వాత ఇక విశేషమైనటువంటిది ఏమిటంటే 33వ సర్గలో ఉన్నది విశేషమైనటువంటిది ఏమిటంటే అమ్మవారు చూసి సరే ఈ విధంగా మంచే జరుగుగాక అని అనుకున్నది. ఏమిటంటే దేవతలకి నమస్కారం చేసింది. ఎందుకంటే ఈ స్వప్నంలో ఈ వానరం కనపడటం మంచిది కాదు, అశుభం కదా. అయినా కానీ ఈ వానరం రామాయణం చదివి వినిపించింది. అదంతా కూడా తథాస్తు అనేటువంటి దానికి ఆమె చెప్పుకుంటూ ఇక్కడ అలా ఆమె కూర్చున్నది. అక్కడ శింశుపావృక్షం కింద ఉన్నది. ఇక్కడ ఉన్నది ఇంకా అసలు విషయం. ఇప్పుడు గొప్ప బుద్ధిమంతుడి యొక్క లక్షణం రాబోతున్నది. ఇది ఏమిటంటే సీతాదేవి నమస్కరిస్తున్నాడు ఆంజనేయ స్వామి గారు. సహ అవతీర్య ద్రుమాత్ తస్మాత్ విద్రుమ ప్రతిమాననః వినీత వేష కృపణః ప్రణిపత్య ఉపసృత్య చ. తగడము వంటి ఎర్రనైన ముఖం కలిగినటువంటి వాడు విద్రుమ ప్రతిమ అని ఆననః. విద్రుమ అంటే పగడం. పగడం ఎలా రంగు ఉంటుందో సంగతి మనకు తెలుసు. అటువంటి వర్ణము కలిగినటువంటి వాడు హనుమ. ఆయన అటువంటి వర్ణము కలిగినటువంటి వాడు. ఎటువంటి వర్ణం అంటే పగడం. ఆననహ అంటే వదనము, ఎర్రని వదనము కలిగినటువంటి వాడు. అసలు మొత్తం హనుమయ్య శరీరమే అంతా కూడా కాంచనాద్రి కమనీయ విగ్రహం. ఆయన ముఖం పగడం మాదిరిగా ఉన్నది. ఇంకొకటి వినయమే వేషము కలిగినటువంటి వాడు. వినయం, వినీత వేష. వినయం ఆయనకు. వినయం ఉన్నటువంటి పెద్దవాళ్ళకి నమస్కారం చేయటం అనేటువంటి వినయం, అదొక విశేషం. కృపణ, దీనుడు అనగా పెద్ద గర్వంగా ఉండడు ఆయన, మహా సామాన్యంగా ఉంటాడు. ఇంకా అటువంటి హనుమట ఆయన సహ అవతీర్య ద్రుమాత్. సహ ఆ హనుమ ద్రుమాత్ ఆ వృక్షము నుండి అవతీర్య క్రిందకు వచ్చేసేసి అప్పుడు ఆ హనుమ ప్రణిపత్య ఉపసృత్య చ. ప్రణిపత్య సాష్టాంగ అమ్మవారి పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి ఉపసృత్య సమీపించి దగ్గరకు చేరి, అంటే అమ్మవారికి ఆయనకి మహా అయితే ఒక అడుగు దూరం సమీపించి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆమె దగ్గరికి సమీపించి వచ్చి ఈ విధంగా అంటున్నాడు. రాగానే ఏం చేశాడు? సాష్టాంగ నమస్కారం అమ్మవారికి చేసేసాడు. పైనుంచి చెట్టు మీద నుంచి ఒక్కసారి కిందకి దిగేసేసాడు. అవతీర్య, చూసుకోండి, కిందకి వచ్చేసాడు. చెట్టు మీద నుంచి కిందకి నమస్కారం చేశాడు. చేసి అంటాడు తామబ్రవీతు. ఈ విధంగా అమ్మవారితో అమ్మవారితో అబ్రవీతు పలికాడు. తాం అంటే అమ్మవారి. మహాతేజ హనుమాన్ మారుతాత్మజ. మారుతాత్మజ హనుమాన్ ఈ విధంగా అబ్రవీతు. ఎలా పలికాడు? నమస్కారం చేశాడు, దగ్గరకు వచ్చాడు కదా, దగ్గర నమస్కారం. ఇంకా తర్వాత లేచి నిలబడ్డాడు. నిలబడి శిరసి అంజలి మాథాయ. శిరసి అంటే శిరసి అంజలిం. శిరసి అంజలిం ఆధాయ సీతా మధురయా గిరా. సీతాదేవితో మధురమైన మాటలు ఈ విధంగా మాట్లాడాడు చెబుతున్నాడు. తాం అబ్రవీత్ మహాతేజ హనుమాన్ మారుతాత్మజ శిరసి అంజలి మాధాయ సీతా మధురయా గిరా. ఏం మాట్లాడుతున్నాడు ఇది చూడండి, చాలా గమ్మత్తుగా ఉంటున్నది. ఈయనకు అంతా తెలుసు కదా, ఇప్పుడు అంతా తెలిసిపోయింది కదా. ఏం ప్రశ్నలు వేస్తున్నాడు చూడండి. ఎందుకు వేస్తున్నాడు ప్రశ్నలు చూడండి.
కాను పద్మఫలాసాక్షి. పద్మఫలాసాక్షి, పద్మఫలం అంటే నేత్రములు కలిగిన ఉంటుందానా? కాను ఎవరివి నీవు? ఎవరో తనకు తెలుసుగా, ఎవరివి నీవు అన్నాడు. అన్న తర్వాత ఇంకా క్లిష్ట కౌశేయ వాసిని, ఏమిటి పట్టు వస్త్రాలు అయినా గాని మాసిపోయి ఉన్నాయే ఈ వస్త్రాలన్నీ ధరించి ఉన్నావే, ఎవరు నువ్వు అంటున్నాడు. ఇంకా దుర్మస్య శాఖాం ఆలంబ్య, ఏ పూజ్యురాల ఈ చెట్టు కొమ్మను పట్టుకొని నిలుచున్నావే ఇప్పటిదాకా, ఎవరు అమ్మా నీవు అంటున్నాడు. ఇక అంటున్నాడు తిష్టతి స్వం అనిందితే, ఈ చెట్టు కొమ్మ మీద పట్టుకున్నావు, ఇప్పుడు చెట్టు కింద కూర్చున్నావు. అనిందితే అనగా అర్థం ఏమిటనమాట, దీనిలో పూజ్యురాలా అని అర్థం. నిందత అనంటే నిందింపబడినదని, దాని వ్యతిరేక పదం అనిందిత. అంటే హే పూజ్యురాలా అని సంబోధిస్తూ, ఈ చెట్టు కొమ్మను పట్టుకొని ఉన్నావు, ఇక్కడ ఉన్నావు, ఈ చెట్టు కింద కూర్చొని ఉన్నావు, నీవు ఎవరివి? కాను పద్మఫలాసాక్షి, నీవు ఎవరవమ్మా అని అంటున్నాడు. పైనుంచి కింద దిగి వెంటనే సాష్టాంగ నమస్కారాలు చేసి అమ్మా నువ్వు ఎవరివి అని అంటున్నాడు. అనంటే ఎందుకు అంటున్నాడు తెలిసిన, ఈమె చేత మాట్లాడించాలి. అది ఎప్పుడు మాట్లాడుతుంది, ఇదే ఇక్కడ పెద్ద సమస్య. ఆమె ఈయన ప్రశ్న వేస్తే ఆమె మేలకొని కూర్చుంది, మాట్లాడలే. కిమర్థం తవ నేత్రాభ్యాం వారిస్రవతి శోకజం పుండరీక పరాశాభ్యాం విప్రకీర్ణ వివోధకం. ఏమిటి నీ నేత్రముల నుండి కళ్ళమ్మటి నీళ్లు వస్తున్నాయి ఏమిటి? పద్మముల వంటి నీ కళ్ళ నుంచి నీళ్లు వస్తున్నాయి, కారణం ఏమిటమ్మా అంటున్నాడు. అని అంటూ ఇంకా మాట్లాడలా, ఆమె మాట్లాడలా. ఆ కళ్ళమ్మట నీళ్లు ఒకటంటే ఒక్కొక్క బిందువు రాలుతుంది, అయినా మాట్లాడలేదు. సురాణం అసురాణం వా, నువ్వు దేవతలలో మనిషివా? అసురాణం వా, రాక్షసుల్లో మనిషివా? నాగుల్లో మనిషివా? గంధర్వుల్లోనా? రాక్షసుల్లో మనిషివా? యక్షుల్లో మనిషివా? కిం నరాణం, పోని మానవుల్లో మనిషివావా? కాత్వం భవసి శోభనే, శోభనే ఓ అందమైనటువంటి సీతాదేవి, నీవు ఎవరు అమ్మా? ఇంతమంది నేను అడుగుతున్నాను, దేవతల, రాక్షసుల, గంధర్వుల, యక్షుల, కిన్నరుల, చివరికి నరాణ మానవులలో మనిషివా? నువ్వు ఎవరు అయి ఉంటావమ్మా? కాస్త చెప్పవమ్మా, నువ్వు ఎవరి దానవు అని ప్రశ్నలు వేస్తున్నాడు. ఈయన ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు, ఆమె తెరవంచుకొని కళ్ళప్పుడు నిధి పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఏంటి అసలు, ఎందుకు ప్రశ్నలు వేస్తున్నాడు? అసలు విషయం ఈమె చేత మాట్లాడించాలి. అది ఈమె చేత మాట్లాడిస్తే ఎప్పుడు మాట్లాడుతుంది, అది సంగతి. అది ఎన్ని తెలుసు, ఈయనకి తెలుసు ఎప్పుడు ఏ ప్రశ్న వేస్తే మాట్లాడుతుంది. అందుకని మొట్టమొదటి ఆ ప్రశ్న వేయాల. ఇక్కడి నుంచి వస్తూ ఇక కాత్వం భవసి రుద్రాణం, రుద్రులలో ఒకరివే. రుద్రులు 11 మంది రుద్రులు ఉన్నారు. 11 మంది రుద్రుల్లో ఒక రుద్రుని యొక్క భార్యవే. మరుతాం వా వరాననే అందమైనటువంటి దాన మరుతాం, ఆ రుద్రుల్లో మరుతున్నాడు, ఆ మరుతు అనేటువంటి ఆయన భార్యవా. వసూనాహి వరారోహే, వసుదేవతల్లో దానవా? దేవతా ప్రతిభాసిమే, నాకు మాత్రం నీవు దేవత వలె కనబడుతున్నావమ్మా అని అంటాడు. అంత క్రితం నరాణ అన్నాడు, ఇప్పుడు కాస్త ఏమంటున్నాడు, నువ్వు దేవత వలె నాకు కనబడుతున్నావు, నాకు దేవతా ప్రతిభాసి కనబడుతున్నావు అని అన్నాడు. అని ఇంకా 7వ శ్లోకంలో కిన్ను చంద్రమసాహీనా పతిత విబుధాలయాత్ రోహిణి జ్యోతిషాం శ్రేష్ఠ సర్వగుణాన్విత. నీవు చంద్రునకు దూరమే స్వర్గము నుండి భూమికి చేరిన నక్షత్రములలో ఒక నక్షత్రానిగా. చంద్రుడికి 27 నక్షత్రాలలో రోహిణి నక్షత్రం అంటే ఆయనకి ఇష్టంట. దీనికి ఒక పెద్ద కథ ఉంటుంది మీకు. దీనిలో పురాణాల్లో 27 నక్షత్రాలు సూర్యుడు చంద్రుడికి అనేది ఉంది. ఎవరు ఈ 27 నక్షత్రాలు అంటే దక్ష ప్రజాపతి యొక్క కూతుళ్ళుట వీళ్ళు. ఈ 27 నక్షత్రాలనిట వీళ్ళందరినీ ఈ చంద్రుడికి ఇచ్చి చేసేసాట. చంద్రుడికి ఇచ్చి చేసేస్తే చంద్రుడిట వీళ్ళలో రోహిణి అనే నక్షత్రం అంటే ఎక్కువ ఇష్టంట. ఆయన అక్కడే తిరుగుతున్నట్టు. ఆయన మిగిలిన 26 మంది పరిగెత్తుకుంటూ పోయి ఆ దక్షునికి చెప్పారట,
ఆమెనే చూస్తున్నాడు, మా సంగతి పట్టించుకోవట్లేదు అన్నాడు. అనేటప్పటికి ఆ దక్షిణుడ ఈ చంద్రుడిని, ఏమిటయా ఇట్లా అన్నా, ఇట్లా చూస్తున్నావు ఏమిటంటే, నా ఇష్టం పోవాయా అని అన్నాడు. నువ్వు నా ఇష్టం అంటావా, ఈ సంగతి తెలుస్తానని చెప్పి నీవు క్షీణచంద్రుడు వైపు అని చెప్పి నీకున్న అందం కాస్త తీసేస్తున్నావు అని అన్నట్టు. అనేటప్పటికి ఈ చంద్రుడు పరిగెత్తుకుంటూ పోయినట్టు. ఎవరి దగ్గర పరిగెత్తంటే శివుడి దగ్గర పరిగెత్తాడు. శివుడి దగ్గర పోయి, ఒరే నేను నా నెత్తి మీద పెట్టుకుంటాను లేరా, నీకు ఆ క్షీణచంద్రుడు అన్నాడే 15 రోజులు క్షీణము, 15 రోజులేమో వృద్ధి చేసేస్తున్నాలే ఉండు అని అన్నట్టు. అని ఒక పెద్ద కథ. ఇదంతా ఏమిటనంటే భౌతికమైనటువంటి మనకు కనబడుతున్నటువంటి ఈ చంద్రుడి యొక్క దీన్ని ఒక పురాణ కథగా చెప్తుంటారు. ఈ పురాణ కథలు ఏంటంటే, ఈ రోహిణి అనేటువంటి నక్షత్రం అంటే చంద్రుడికి ఇష్టంట అని. అట్లా ఈ విధంగా ఎందుకు చెబుతున్నాడు అని అంటే, దీనిలో రోహిణి జ్యోతిషాం శ్రేష్ఠ, చంద్రుడికి బాగా ఇష్టమైనటువంటి నక్షత్రం రోహిణి. ఆ నక్షత్రంలో శ్రేష్టమైన గుణంలో రోహిణి. ఈ రోహిణి దూరంగా అయిపోయిందా ఏమిటి అన్నట్లుగా ఉన్నదే చూస్తుంటే, ఇక్కడ చంద్రుడు అంటున్నాడు. ఏమిటో తెలిసినా చంద్రుడు చెప్పకుండా చెబుతున్నాడు. ఎవరో చంద్రుడు తెలిసినా మీ ఆయనే చంద్రుడు, నువ్వే రోహిణి, ఇది అర్థం. పైకి మాత్రం చెప్పకుండా చెబుతున్నాడు. ఇది అనమాట అని ఇక్కడ ఒక పోలిక చెబుతున్నాడు. ఆ చెప్పు అని చెప్పకుండా పైకి ఇంకా రాకుండా ఇంకా చూస్తూ ఇంకా దాచిపెట్టి ఎలా మాట్లాడుతున్నాడో చూసుకోండి. త్వం భవసి కళ్యాణి త్వం అనిందితలోచనే, పుణ్యాత్మురాల, చాలా అందమైన కన్ను కలిగినటువంటి దానా, కళ్యాణి, శుభమైనటువంటి మంగళకరమైనటువంటి దానా, కాత్వం భవసి, నువ్వు ఎవరు దానివమ్మా, ఇప్పటి నుంచి అడుగుతున్నానమ్మా, కాను పద్మశాలాక్షి అని అంటే అసలు ఏం మాట్లాడటలేదు ఏమిటమ్మా, అసలు ఒక్కసారన్నా మాట్లాడవమ్మా, ఎంతసేపు తలకాయ ఉంచుకొని అట్లనే కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ కూర్చున్నావు. కోపాద్వా ఇది వా మోకాద్ భర్తారం అసితే క్షణే, నీవు కోపం వల్ల కానీ అజ్ఞానం వల్ల కానీ భర్త అయిన వశిష్ఠుడు కోపించగా ఇక్కడికి వచ్చిన శుభప్రద అరుంధతివే. ఆయనకి వశిష్ఠుడు కోపం వచ్చిందంట అరుంధతి మీద. వెంటనే అరుంధతి నాకు నన్ను అంటున్నావా అని ఆమె పరిగెత్తుకుంటూ ఇంకొకటి పోయి కూర్చున్నదిట. అట్లా అరుంధతివా నీవు? ఏమిటి ఎక్కడ దూరం తీసుకుపోతున్నాడో చూసావా ఏమని? చాలా దూరం తీసుకుపోవాలి, ఈమె ఆలోచన చాలా దూరం తీసుకుపోవాలి. వశిష్ఠుడు అరుంధతి కథల దగ్గర తీసుకుపోవాలి. అక్కడి తీసుకుపోతుంటే ఆలోచన చేస్తుంటుంది కదా, ఏమిటి ఈ వచ్చిన చూపువాడు ఏం మామూలు కోతి కాదే ఇది అనుకుంటుంది కదా. మరి ఇది మామూలు కోతి అయితే ఇవన్నీ ఎందుకు మాట్లాడుతుంది ఇది, అది అనమాట. అట్లా అనమాట అని చెబుతూ భర్తారమసితేక్షణే వశిష్టం కోపయిత్వాతం నాసి కళ్యాణి అరుంధతి, నువ్వు అరుంధతీ దేవివా, ఓహో చూస్తుంటే అట్లా ఉన్నావే చూస్తుంటే అన్నట్లుగా అంటున్నాడు. కోను పుత్ర పిత భ్రాత భర్తావా తే సుమధ్యమే, అమ్మా అందమైనటువంటి హే సీతాదేవి, నీవు ఏమిటి ఈ లోకము నుండి పరలోకములకు వెళ్ళిన వారి గురించి దుఃఖిస్తున్నావా? నీ పుత్ర వెళ్ళాడా, నీ పిత వెళ్ళాడా, నీ భ్రాత వెళ్ళాడా, అస్మాత్ లోకాతము, నీ సంతానంలో ఎవరైనా పుత పిత్ర ఈ విధంగా ఎవరన్నా స్వర్గలోకానికి వెళ్ళిపోతే చింతతో దుఃఖంతో ఉంటారు. కాబట్టి అటువంటి ఏమైనా తండ్రి కానీ సోదరుడు కానీ ఎవరైనా కానీ వెళ్ళారా పరలోకానికి, అందుకైనా దుఃఖిస్తున్నావా? ఎవరిని వెళ్ళారు? ఎవరు ఒక్కళ్ళు వెళ్ళారు. చూసుకుని తెలిసి మాట్లాడుతున్నాడు. ఎవరు చనిపోతున్నారా? ఎవరు చనిపోలేదు. ఏ ప్రశ్నలు వేస్తున్నాడు చూసుకోండి. తండ్రి పోయినాడా? తండ్రి పోలేదు, కాకపోతే మామగారు పోయినాడు అంతే. మామగారి పేరు అనలేదు, పైగా తండ్రి అంటున్నాడు. చూడండి ఏ విధంగా మాట్లాడు. ఈ ప్రశ్నలు వేస్తున్నాడు. ఎందుకు వేస్తున్నాడు? ఏమైనా పలకరించాలి, అది అనమాట. ఇక రోదనాత్ అతిథి రోదనాత్తు అతి నిశ్వాసాత్తు, రోదనాత్తు దుఃఖం వలన, అతి నిశ్వాసాత్తు మిక్కిలిగా నిట్టూర్పుల వలన, భూమి సంస్పర్శనాదపి ఈ భూమి కూడా ఈ నిట్టూర్పుల వలనను, ఈ భూమిని సృష్టించడం వలనను నీవు రాజలక్షణములు కలదానవు. నీ రోదనములు నీ నిట్టూర్పులు, నువ్వు భూమిని స్పృశించడం వలన భూమి మీద కూర్చున్నావు. ఈ విధంగా చూస్తుంటే నాకు ఏమని కనపడుతున్నదంటే, రాజలక్షణములు. నత్వా దేవి అహం మన్యే, హే దేవి అహం నేను మన్యే భావిస్తున్నాను.
రాజ్ఞః సంజ్ఞావధారణాత్, నీవు ఎవరు అనగా దేవతా స్త్రీవి కాదని తోచుచున్నది. దేవతలు మానవ వలె ఉంటారు, వారికి చెమట పట్టదు, రెప్పపాటు ఉండదు, భూమిపై పాదములు మోపరు, దిక్కించరు. ఇక్కడ ఏం చెబుతున్నారు దీనిలో? దేవతలకి రాక్షసులు ఒక లక్షణాలు ఉన్నాయి. ఏమిటంటే దేవతలు ఏడవరు, కళ్ళమ్మటి నీళ్లు రావు వాళ్ళకి, అలా అని చెమట పట్టదు వాళ్ళకి, అవన్నీ ఏ లక్షణాలు ఏమి ఉండవు. కానీ ఈ లక్షణాలు ఉండేది ఎవరికి? మానవులకు ఉంటాయి. ఏడవటం, చెమటలు పట్టడం, ఈ విధంగా ఉంటాయి. కాబట్టి నీవు దేవతా స్త్రీవి కాదు. ఇది ఎవరు అనగా నీవు దేవతా స్త్రీవి కానే కాదు. ఏ స్త్రీవి మరి అంటే మానవ స్త్రీవి నీవు అని చెప్పి ఇక దారిలోకి వస్తున్నాడు. వ్యంజనాని చతే యాని లక్షణాని చ లక్షయే మహిషి భూమిపాలస్య రాజకన్యాసి మే మత. చూస్తుంటే నువ్వు రాజుగారి కుమార్తెలాగా కనపడుతున్నావే, ఈ రాజు యొక్క లక్షణాలు కనపడుతున్నాయే, రాజకుమార్తెవే. చూస్తుంటే సాముద్రిక లక్షణాలన్నీ కూడా రాజులకు ఉండే లక్షణాలు కనపడుతున్నాయే, శిఖనాలన్నీ రాజులకున్న లక్షణాలు కనపడుతున్నాయే నాకు అని అంతటితోటి ఇక అసలు విషయం మొదలు పెడుతున్నాడు. ఏదంటారే అసలు వచ్చిన మూట ఇప్పుతున్నాడు. ఇప్పుడు అసలు విషయం చెబుతున్నాడు. ఈ సంగతి నాకు తెలుసులే అని చెప్తున్నాడు. ఇప్పుడు చెబుతున్నాడు. రావణేన జనస్థానాత్ బలాదపహృత యది సీతాత్వమసి భద్రంతే తత్ మాం ఆచక్ష పృచ్ఛతః. ఇప్పుడు ప్రశ్నిస్తున్నాడు. ఏమిటంటే జనస్థానంలో నువ్వు ఉన్నావు. ఉన్నప్పుడు రావణాసురుడు బలముగా ఆయన యొక్క బలమంతా ఉపయోగించేసేసి నిన్ను అపహరించేశాడు. హే సీత, నీకు శుభములు కలుగుగాక, నీవే ఆమెవు అని నేను పృచ్ఛతః అడుగుచున్నాను అని దారిలోకి వచ్చాడు. రావణాసురుడు అపహరించిన ఏ సీత అయితే ఉన్నదో ఆ సీతవే నీవు అని నేను భావిస్తున్నాను అని అడుగుతున్నాను. అవునా? ఇది ప్రశ్న. అంటే ఇంకా దాంతో ఇంకా మళ్ళీ 13లో యథాహితవ వై దైన్యం రూపం చ అతి మానుషం తపసా చ అన్వితో వేషః తవం. ఇక్కడ ఉన్న దీంతో రామ మహిషి ధ్రువం అన్నాడు. ఇంకంతే. నీవు ఎవరనగా రాముని యొక్క పట్టపురాణివి, ఇది సత్యము అని చెప్పేస్తున్నాను అన్నాడు. నీ యొక్క రూపలావణ్యములు అవన్నీ కూడా నేను అర్థం చేసుకుంటున్నాను. నీకు మానవులలో కనపడని సౌందర్యం అంతా కూడా ఉన్నది. తాపస వేషమును అనుసరించి నీవు నిక్కముగా ఇక్కడ ఉన్నావు, చూస్తున్నావే, రాముని భార్యవే అని స్పష్టంగా నాకు కనపడుతున్నది. నీవు రాముని భార్యవే, రామ మహిషి ధ్రువం తవా అన్నాడు. అమ్మయ్య ఇంట్లో వరకు వచ్చేసాడు. ఇక అసలు విషయం అంతా చెప్పేసేసాడు. ఏమిటి ఏమి మాట్లాడాలి? తలకాయ ఉంచుకున్నది కదా, తలకాయ ఎత్తాలి. ఇప్పుడు ఎత్తి మాట్లాడాలి. అప్పుడు సీతాదేవి ఉంటుంది. ఆమె తస్య వచనం శ్రుత్వా రామకీర్తన హర్షిత. అది విశేషం. రామ అనేటువంటి శబ్దం వస్తే సరి ఆమె మాట్లాడుతుందండి, అదే అర్థం. త్వం రామమహిష అని అన్న, రామమహిషి అని చెప్పేశారు. నువ్వు రాముని యొక్క భార్యవమ్మా అని అన్నాడు. అనేటప్పుడు ఇక ధైర్యం వచ్చేసింది, ఇక మాట్లాడుతుంది. సా తస్య వచనం శ్రుత్వా రామకీర్తన హర్షిత ఉవాచ వాక్యం వైదేహి హనుమంతం ద్రుమాశ్రితం. ఆ చెట్టు దగ్గర ఉన్నటువంటి ఆ హనుమంతుడితోటి ఆ అమ్మవారు ఉవాచ వాక్యం ఈ విధంగా ఇదండి రామాయణంలో సాధించింది. హనుమ సాధించినటువంటి విషయం ఇది. సాధించకపోతే హనుమ బుద్ధిమతం వరిష్టం కాదు. ఇది ఇక్కడ ఉన్నది. ఆమెను మాట్లాడించటం మొదలుపెట్టాడా, ఈయన కార్యం అంతా సఫలం అయినది, వెళ్ళిన కార్యం పూర్తయింది. ఇది అర్థమైంది. ఇది ఇక్కడ విషయం. అది గొప్ప విషయం. ఈ విధంగా అంటున్నది. పృథివ్యాం రాజసింహానాం. రామాయణం వస్తున్నది. సీతాదేవి రామాయణం చెబుతున్నది. ఇక్కడి నుంచి ఒక విశేషమైనటువంటి వస్తున్నది. అంత క్రితం హనుమ రామాయణం చెప్పాడు.
ఇప్పుడు సీతాదేవి రామాయణం చెబుతున్నది. ఈ రామాయణం కూడా చక్కనైనటువంటి స్వరంతో మనకు మాధవిస్తుంది అనమాట. అట్లనమాట చాక ఇక్కడి నుంచి రామాయణం వస్తుంది. పృథివ్యాం రాజసింహానాం ముఖ్యస్య విదితాత్మనః స్నుషా దశరథస్యాహం శత్రు సైన్య ప్రపాద్. అబ్బా మొదలు పెట్టేసింది. ఆయన కూడా ఎట్లా మొదలు పెట్టేశాడు? ఆంజనేయ స్వామి వారు రాజా దశరథో నామ రథకుంజ రవాజిమాన్ అని మొదలు పెట్టాడుగా. అలానే సీతాదేవి కూడా పృథివ్యాం రాజసింహానాం, పృథివ్యాం అంటే ఈ భూమి మీద చాలా మంది రాజులు ఉన్నారండి, వాళ్ళల్లో ముఖ్యుడండి విదితాత్మన మహాత్ముడండి. ఆయన ఎవరంటే దశరథస్య, దశరథ మహారాజు అండి. ఆ దశరథ మహారాజు యొక్క అహం స్నుషా, అహం నేను స్నుషా కోడలిని. ఏం చెబుతుంది చూడండి, తండ్రి పేరు చెప్పిందా ఇక్కడ? ఏం చెప్పింది? మామగారి పేరు చెప్పింది. నేను దశరథ మహారాజు గారి యొక్క కోడలిని అని చెప్పింది. అదే నేను జనక రాజుగారు కూతుర్ని అని చెప్పిందా? ఇక్కడ ధర్మం చెబుతున్నాడు, జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది. ఎప్పుడైనా సరే మామగారి పేరు చెప్పాలి. కోడలు నువ్వు ఎవరమ్మా? దశరథ మహారాజు గారు కోడలు. అది ఆ ప్రశ్నకి సమాధానం అది. అప్పుడు నీ తండ్రి ఎవరంటే జనకరాజు. నీవు ఎవరు అని అంటే దశరథ మహారాజు కోడలని అని చెబితేనే అది ప్రశ్నకు సమాధానం కరెక్ట్. ఇది ప్రస్తుత కాలంలో నేర్చుకోవాల్సినటువంటి వాళ్ళందరూ ఇది నేర్చుకోవాలి. చెబుతూ ఇక్కడ దశరథస్య అహం దశరథస్య స్నుషా శత్రు సైన్య ప్రతాపిన, శత్రు సైన్యాలన్నింటిని కూడా ఓడించేటువంటి వాడు, తప్పింపజేసేటువంటి వాడు ఎవరు? దశరథుడు. అటువంటి దశరథ మహారాజు గారి యొక్క కోడల్ని నేను అని చెప్పింది సమాధానం. ఈయనకు తెలియదు, ఆయన తెలుసుగా, మొత్తం అంత కథ అంతా తెలుసుగా. ఇక చెబుతున్న ఈమె చేత చెప్పించాలి, రామాయణం చెప్పించాలి. అది ప్లాన్. బుద్ధిమతాం వరిష్టం కదా ఆయన, ఈమె చేత చెప్పించాలి కథ. అందుకని మొదలు పెట్టేస్తున్నదండి రామాయణం. ఇంకా ఇప్పుడు ఇంతవరకు 15 వరకు ఏంటంటే తన మామగారిని గురించి చెప్పి తర్వాత తండ్రి గురించి చెబుతున్నది. ఇది అర్థం. దుహిత జనకస్య అహం, జనకుని యొక్క దుహిత కూతుర్ని అహం నేను జనక మహారాజు కూతుర్ని. వైదేహస్య మహాత్మన, విదేహ దేశపు రాజు కూతుర్ని. ఆయన విదేహ దేశానికి రాజుగారు, అందువల్ల నన్ను జానకి అని వైదేహి అంటారు. ఇంకొక పేరుంది నాకు, సీతేది నామనాహం, సీత అనే పేరు నాకు ఉన్నది. నేను ఎవరినో తెలిసిన భార్యారామస్య ధీమత. ఇప్పుడు చెప్పిందండి, రామస్య ధీమత రామస్య, ధీమంతుడైనటువంటి బుద్ధిమంతుడైనటువంటి రాముని యొక్క భార్యాం అహం. ఆయన ప్రశ్న వేశాడుగా మొట్టమొదట, కాను పద్మపదా సాక్షి, ఎవరు అమ్మా నీవు అని ప్రశ్న వేశాడుగా. ఆ ప్రశ్న సమాధానం చెప్పాడు. ఎప్పుడు మొదలుపెట్టిందంటే నీవు రామ మహిషి ధ్రువం అన్నాడు, అప్పుడు మొదలుపెట్టింది ఈసారి. ఏది రామాయణం చెప్పడం మొదలుపెట్టింది. అది ఇక్కడ దీనిలో విశేషం. అదే అమ్మవారి చేత పలికిస్తున్నాడు రామాయణము. జాగ్రత్తగా మనము రామాయణము, సీతాదేవి చెబుతున్నది, లలిత అమ్మవారు ఈ రామాయణం చెబుతూ ఉన్నది. ఎలా చెబుతున్నదో జాగ్రత్తగా దీనిలో గమనించాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. ఎవరి పేరు చెప్పాలి? దశరథుడి పేరు చెప్పాలి మొట్టమొదట, ఆ తర్వాత తండ్రి పేరు చెప్పాలి, ఆ తర్వాత చెప్పాల్సిన భర్త పేరు చెప్పాలి. ఇది దీనిలో ఉండేటువంటి ధర్మం చెప్పాడు. చెబుతూ 17లో సమాహ ద్వాదశ తత్రాహం రాఘవస్య నివేశనే, ఆ రాముని యొక్క ఆ గృహంలో అయోధ్యలో సమాహ ద్వాదశ, సమాహ అంటే సంవత్సరాలు, ద్వాదశ 12 సంవత్సరాలు, తత్ర అక్కడ, అహం నేను, రాఘవస్య నివేశనే రాముని యొక్క గృహంలో ఉన్నాను. అక్కడ ఉండి మానుషాన్ భోగాన్ భుంజానాం, మానవులు అనుభవించేటువంటి సమస్తమైనటువంటి కోరికలను, సుఖాలన్నిటిని కూడా, సర్వకామ సమృద్ధిని అన్నిటిని అనుభవించాను, సుఖాలన్నీ అనుభవించేశాం. 12 సంవత్సరాలు నేను రాముని ఇంట్లో ఉండి, అంటే అయోధ్యలో ఉండి రామునితో పాటు సమస్త సుఖాలన్నీ కూడా అనుభవించేసేసాను 12 సంవత్సరాలు అని చెబుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? తతః త్రయోదశే వర్షే, తతః తర్వాత 12 సంవత్సరాలు అయిపోయింది. 13వ సంవత్సరంలో రాజ్యేన ఇక్ష్వాకునందనం,
రాజ్యేన ఇక్ష్వాకునందనం అభిషేచయితుం రాజా. ఈ రాజ్యానికి ఇక్ష్వాకునందనం ఎవరు? రామచంద్రమూర్తి. ఆ రామచంద్రమూర్తిని రాజా అభిషేచయితుం, ఆ దశరథ మహారాజు గారు అభిషేకించాలని ఏం చేశాడంటే ఆయన దశరథుడు సా ఉపాధ్యాయ ప్రచక్రమే, ఉపాధ్యాయుల దగ్గరికి చేరాడు అనగా వాళ్ళందరినీ పిలిపించాడు, మాట్లాడాడు అని అర్థం. ఇక్కడ ఒక విశేషం ఉన్నది. సో ఉపాధ్యాయ ప్రచక్రమే ఇక్కడ అర్థం. రామాయణ కాలంలో అక్కడ కూడా మనకి ఎట్లయితే క్యాబినెట్ ఎట్లయితే సెంట్రల్ క్యాబినెట్ ఉంటుంది, ప్రైమ్ మినిస్టర్ ఎట్లయితే ఉంటారో అట్లా కూడా ఉన్నది. ఎట్లా అంటే దశరథుడు అనేటువంటి రాజుగారు, మహా అమాత్యుడు అనేటువంటి ఆయన వశిష్ఠుల వారు. ఈయన వశిష్ఠుల వారికి చెప్పకుండా ఏది చేయడు. ఈ వశిష్ఠుల వారు ఎవరంటే క్యాబినెట్ సెక్రటరీ. ఈయన కింద ఒక 8 మంది మంత్రులు అష్టప్రధానులు ఉన్నారు. ఈయన ఏదైనా చేయాలని అనుకుంటే ఈ వశిష్ఠుల వారితో చెబితే అష్టప్రధానులు పిలవటం, ఒక సభ ఏర్పాటు చేయటం, ఇది దీని గురించి మనం ఏం చేద్దామనంటే ఒక జీవో పాస్ చేసేస్తాడు. అంటే ఒక అర్థం యాక్ట్, చట్టం, మనం ఎట్లయితే చట్టం చేసేసారు అట్లా ఈ విధంగా. సరే ఈయన ఏం చేశాడు, దశరథ గారు వశిష్ఠుడు గారికి చెప్పేసేసాడు. క్యాబినెట్ అంతా చేరింది. క్యాబినెట్ చేరిన తర్వాత దశరథుడు చెప్పాడు, అయ్యా నేను వృద్ధుడిని అయిపోయినాను, రాముడిని రాజ్యాన్ని తీసుకురావాలంటే అనుకుంటున్నాను, మీ అభిప్రాయాలు చెప్పండి అన్నాడు. అని అంటే అందరూ ప్రధానులు మంత్రులు ఉన్నారు కదా, వీళ్ళందరూ సరేనండి, మంచి పని అండి అన్నాడు. కాబట్టి రేపు రామచంద్రమూర్తికి అభిషేకం చేసేద్దామని ఒక యాక్ట్ పాస్ చేసేసారు, అయిపోయింది. సరే తర్వాత జరిగిన విషయం అంతా కథ అంతా మనకు తెలిసినటువంటిది. ఎందుకంటే మనం చెప్పుకునేది అప్పుడే ఉన్నది. ఈ మంత్రివర్గ సమావేశము, యాక్ట్ చేయటము ఇదంతా కూడా కేవలం ఒక్కడే చేయడు. ఈ క్యాబినెట్ లో పెట్టి పాస్ చేసి అప్పుడు చేస్తారు అన్నమాట. తర్వాత అంతా అయిపోయిన తర్వాత దశరథుడు అనుకుంటాడు, ఎప్పుడంటే రాముడు కూడా అడవికి వెళ్ళిన తర్వాత పొరపడ్డాను రాముడు. ఎట్లా అంటే మన వాళ్ళు కూడా ఏంటంటే ఒక యాక్ట్ చట్టం చేశారనుకోండి, ఆ చట్టంలో లోపాలు ఉన్నాయనుకోండి, మళ్ళీ పునః అని మొదలు పెడతారు. పునః అని మొదలుపెట్టి ఆ ఏవైతే ఉంటాయో ఆ లైన్లన్నీ కొట్టిపారేస్తారు. కొట్టిపారేసి కొత్త చట్టం అని అంటారు. ఇప్పుడు గుర్తుకొచ్చింది ఆయనకి, అరే పొరపాటు పడ్డాను నేను, క్యాబినెట్ లో పెట్టి పాస్ చేశాను బిల్లు, పాస్ చేసిన తర్వాత ఈ విధంగా జరిగిపోయింది, రాముడు అరణ్యానికి వెళ్ళాడు, పొరపాటు పడ్డాను. ఎప్పుడైతే కైకేయి అడిగిందో నేనేం చేయాలి, మర్నాడు క్యాబినెట్ లో పెట్టాలి, నేను. ఇదిగో ఈ విధంగా కైకేయి అడుగుతున్నది, మరి నేనేమి ఇస్తాను అంటున్నాను, మరి ఏం చేయమంటారని క్యాబినెట్ లో పెట్టాలి. నేను క్యాబినెట్ లో పెట్టకుండా నేనేం చేశాను, ఇది ఆలోచన చేయకుండా ఇంత పని చేసి ఎంత పొరపాటు చేశాను రా నేను అని దశరథుడు తర్వాత అనుకుంటాడు. అది ఎట్లా అనమాట, ఇంత కథ చెప్పుకుంటున్నాం, అప్పుడు ఉన్నటువంటి క్యాబినెట్ అట్లా ఉండేది అని. సరే ఇక్కడ విశేషం ఏంటనమాట, వాళ్ళందరూ పురోహితులు అంటారు, వశిష్ఠాది పురోహితులు, మంత్రుల్ని పురోహితులు అంటారు అక్కడ వాళ్ళు. సరే వాళ్ళందరినీ పెట్టేస్తే వాళ్ళు తస్మిన్ సంభ్రియమాణేతు రాఘవస్య అభిషేచనే కైకేయీ నామ భక్తారం దేవీ వచనం బ్రవీతు. ఇక దానిలో పట్టాభిషేకం రాముడికి చేద్దామని అనుకున్నారు. సంవత్సర సంభారాలన్నీ కూడా రెడీ చేసేసారు, సిద్ధమైనవి. కానీ ఆ సమయంలో దశరథుడు భార్యలలో మూడో ఆమె అయినటువంటి కైకేయి ఆమె మాత్రము ఈ విధంగా అన్నది, దేవి వచనం అబ్రవీత్. కైకేయి ఈ విధంగా మాట్లాడింది అని కథ చెబుతున్నది. ఏం చెబుతున్నది, రామాయణ కథ చెబుతున్నది. ఎక్కడి నుంచి మొదలు పెట్టింది, దశరథుడు కదా మొదలు, వరుసగా చెబుతూ సంక్షిప్తంగా చెబుతున్నదా లేదా, రామాయణం మొత్తం సంక్షిప్తంగా చెబుతున్నది సీతాదేవి. చెబుతూ నా పిబేయం ఆమె అన్నదిట, ఎవరు, కైకేయి. నా పిబేయం, నేను మంచినీళ్ళు తాగను. నా ఖాదేయం, నేను అన్నం తిన్ను. ప్రత్యహం మమ భోజనం, ప్రత్యహం ఎల్లప్పుడూ కూడా అంటే ఎప్పుడు కూడా నేను నాకు భోజనం అవసరం లేదు. ఏషమే జీవితస్యాంతో, నేను జీవితస్య అంతః, జీవితమును ఉపసంహరించేసేస్తాను. ఎందుకో తెలుసునా, రామో యది అభిషిచ్యతే, రాముణ్ణి గనక అభిషేకం చేస్తే నేను మంచినీళ్ళు తాగను, తినను, చివరికి చస్తా అన్నాడు. రాముణ్ణి గనక నీవు అభిషేకం చేస్తే, రాజ్యానికి అభిషేకం గనక చేస్తే నేను చస్తాను అని చెప్తుంది. ఇది
అని చెప్పిన తర్వాత ఎత్తదుక్తం త్వయా వాక్యం ప్రీత్యా నృపతి సత్తమః తత్ చేన వితధం కార్యం వనం గచ్చతు రాఘవః. అప్పుడు రాఘవుడు ఏం చేశాడు, రాముడు ఆనాడు నాకు ప్రేమతో ఇచ్చిన వాక్యమును వ్యర్థం కాకుండా చేయవలనన్నచో రామునికి అడవికి పంపము అని ఆమె అడిగింది కాబట్టి ఆమె అడిగినట్టుగానే సహా రాజా ఆ దశరథ మహారాజు సత్యవాగ్దేవ్యా, అది దశరథుడికి ఉన్నటువంటి బిరుదు. అనగా సత్యవాగ్దేవ అంటే సత్యమును ఒకసారి పలికితే దాన్ని రిటర్న్ కాడు అని అర్థం. అది ఒకసారి ఇస్తానన్నాడు ఎవరికి, కైకేయికి. ఇచ్చాను అన్నాడు, మళ్ళీ ఉపసంహరించడం అనేది లేదు. ఒకసారి మాట అన్నాడంటే అది జరిగి తీరవలసిందే. అందుకనే రాజుకి దశరథుడికి సత్యవాగ్దేవ్యా. ఇక్కడ ఒక విశేషం ఒకటి ఉంది. విష్ణుమూర్తి ఆయన జన్మించాలనుకున్నాడు రావణ వధ కోసము. జన్మించాలనుకొని ఏం చేశాడట, నేను ఎక్కడ పుట్టాలి అని ఆలోచన చేసుకున్నాడు. మరి భగవంతుడు కదా, మరి భగవంతుడు అంటే అర్థం ఏమిటి, సత్యం వద ధర్మం చర, ఈ లక్షణాలు ఉన్నటువంటి వాడి దగ్గర పుట్టాలి. అందుకని వెతుక్కుంటున్నట్ట. ఎవరు, విష్ణుమూర్తి. మనకు దీనిలో అయోధ్యలో మొట్టమొదటి బాలకాండలో వచ్చింది. వెతుక్కుంటున్నట్టు ఈ ఎవరు ఎక్కాడంటే అని దశరథుడు ఎక్కాట. అటువంటి ఆయనకి పుత్రుడుగా పుట్టాను నేను అని చెప్తాడు. ఎందుకంటే మాట అన్నాడంటే తిరుగు లేకుండా ఉండాలి, అంతేగాని పొరపాటు అన్నా నేను క్యాన్సిల్ చేస్తున్నానంటే అనకూడదు. అలా దశరథుని యొక్క జీవితం అట్లా సాగుతుంది. అటువంటి దశరథుడికి సత్యవాగ్దేవి, సత్యవాక్యంలో పలికేటువంటి ఆ దశరథుడికి ఇక్కడ ఆ దశరథ మహారాజు కైకేయికి ఇచ్చిన వరదానం గుర్తు తెచ్చుకొని, కైకేయికి ఎప్పుడో ఇచ్చాట 2 వరాలు, ఆ వరాలు గుర్తు తెచ్చుకున్నాడు, సరే ఇచ్చేశాడు. ఆమె పలికిన అప్రియము క్రూరమైన మాటలు విని మూర్ఛపోయింది. చివరికి నువ్వు నాకు 2 వరాలు ఇచ్చావు కదా, ఇప్పుడు నేను అడుగుతున్నాను ఏమిటంటే నా కుమారుని రాజుని చేయాలి, రాముణ్ణి అడవులకు పంపించాలి అని అడిగింది. అనేటప్పటికి ఒక్కసారి పడిపోయినాడు ఎవరు, దశరథుడు. మూర్ఛపోయినాడు ఆయన. మనకు అంత క్రితం అయోధ్యకాండలో జరిగింది, చదువుతుంటే వచ్చింది. అయోధ్యకాండ చెప్పుకున్నప్పుడు సందర్భంలో వచ్చింది. పడిపోయినాడు ఆయన. ఏమిటి ఇంత మాటలు మాట్లాడావు అని అనమాట. తతస్థు స్థవిరో రాజా సత్యే ధర్మే వ్యవస్థిత జ్యేష్ఠం యశస్వినం పుత్రం రుదన్ రాజ్యం అయాచత. తర్వాత సధర్మములను స్థిరుడైన దశరథుడు దుఃఖిస్తూ జ్యేష్ఠపుత్రుడు యశస్విని అయిన రామునికి ఇచ్చిన రాజ్యమును మరలా నాకిమ్మని యాచించాడు. రామ అడుగుతాడు, రాముడు మళ్ళీ పిలిపిస్తాడు, రామా నేను ఒక కోరిక కోరుతున్నానయ్యా. ఏమిటి తండ్రి కోరుకున్నాను, నీకు రాజ్యం ఇస్తానన్నానంటే ఇచ్చేసినట్టే కదా లెక్క. ఈ రాజుకి రాజ్యం, ఈ రాజ్యం ఎవరిది, నీదే. ఒకసారి మాట అన్నానంటే ఇచ్చేసినట్టే లెక్క. అయితే నేను ఇప్పుడు యాచిస్తున్నాను నిన్ను, ఏమిటో తెలుసునా, నీ రాజ్యం నాకు కాస్త ఇవ్వయ్యా. కొడుకు దగ్గర తండ్రి బిచ్చం ఎత్తాడు, ఇది అర్థం. అని అంటే ఇక్కడ విశేషం ఉన్నది. మరలా నాకు ఇవ్వు ఆ రాజ్యాన్ని అన్నాడు. అనేటప్పటికీ సహా పితు వచనం శ్రీమాన్ అభిషేకాత్ పరం ప్రియం మనసా పూర్వమాసాద్య వాచ ప్రతిగృహీతవాన్. ఆ శ్రీమంతుడైన రాముడు పట్టాభిషేకం కంటే తండ్రికి పలికిన మాటను ప్రియముగా భావించి మనపూర్వకంగా ఈ విధంగా అన్నాడు. ఇది ముఖ్యమైనటువంటి 25వ శ్లోకంలో విశేషం. ఇది పరమాత్మ చెబుతున్నటువంటి ఒక ధర్మం అనమాట. ఇది ఒక విశేషమైన శ్లోకం వస్తుంది. ఏమిటంటే గద్యాత్ నా ప్రతిగృహీయాతు, గద్యాతు నా ప్రతిగృహీయాతు నా బ్రూయాత్ కించిద్ అప్రియం అపి జీవిత హేతోర్వా రామ సత్య పరాక్రమ. ఇది అత్యంత విశేషమైనటువంటి శ్లోకం. ఇది ఎవరు చెబుతున్నారు, సీతాదేవి చెబుతున్నారు. ఏమిటి, సత్య పరాక్రమ కలిగినటువంటి రాముడు ఇతరులకు దానం ఇచ్చేవాడే గాని, రాముడు ఇతరులకి ఇచ్చేవాడే గాని ఇతరుల నుండి తీసుకోడు. నువ్వు ఇచ్చానని అంటున్నావే, అది నేను తీసుకోలేదా, నువ్వు ఇచ్చానని అంటున్నావే, నేను తీసుకోలేదు. నేను తీసుకుంటేనే కదా నీకు ఇవ్వాల్సింది. ఇతరుల నుండి గ్రహించడు. జీవితంలో కష్టం వచ్చినను అప్రియము కొంచెమైనను పలుకడు. అపి జీవిత హేతోర్వా, జీవితంలో ఎంత కష్టం వచ్చినా కానీ అప్రియాలు పలకడు. ఇది విశేషం. చెప్పి రామ సత్య పరాక్రమ, రాముడు సత్య పరాక్రమం అయినటువంటి వాడు. ఈ మాటకు అర్థం ఇది చెప్తా. ముందు ఇదంతా అయిన తర్వాత రామ సత్య పరాక్రమం అనేటువంటి గొప్ప విశేషమైనటువంటి మాట. ఆయన ఎటువంటి కష్టం వచ్చినా కానీ
అప్రియము అసలు పలకడు. ఇక్కడ ఏమిటి దీంట్లో అర్థం అంటే, సహజంగా మానవుడి యొక్క లక్షణం ఏమిటంటే కష్టాలు వచ్చినప్పుడు అప్రియాలు పలుకుతుంటారు. అప్రియములు అని అంటే అర్థం ఏమిటనమాట? అది అసత్యాలు కావచ్చు, ఏదో అసత్యం కాసేపు మాట్లాడితే గానీ అక్కడ కష్టం నుంచి బయటపడరు. లేకపోతే ఇంకొక రకం, ఇంకొక టక్కరి మాటలో, అవే మాటలో, ఈ మాటలో ఏదో ఒకటి కష్టం నుంచి బయటపడాలి. ఇవన్నీ మానవుని యొక్క లక్షణాలు. ఆ పరిస్థితులను బట్టి చేస్తూ ఉంటుంటాయి. కానీ రామచంద్రమూర్తి మాత్రము అపి జీవిత హేతోహో, అపి అనే మాట వేశాడు కూడా. జీవిత హేతోహో, జీవితం గడపాల్సి వచ్చేటప్పటికి ఆయన ఎటువంటి కష్టాలు వచ్చినా కానీ అప్రియమును అసలు పలకడు, అసత్యము అసలు పలకడు అని చెప్తున్నాడు. అటువంటి వాడైన రామ సత్య పరాక్రమ, అటువంటి రాముడు సత్య పరాక్రముడు అని అర్థం. ఈ సత్య పరాక్రముడు అనేటువంటిది అన్ని విషయాల్లో వస్తుంది. యుద్ధంలోనూ వస్తుంది, మాటల్లోనూ వస్తుంది. ఒకసారి మాట అన్నాడంటే జరిగి తీరాలి. యుద్ధంలో ఆయన ఎలా ఉంటాడంటే సత్య పరాక్రమ. యుద్ధంలో ఒకసారి దిగాడా యుద్ధంలోకి వెనక అడుగు అనేది లేదు. అందుకనే సత్య పరాక్రమ. అందుకని రామచంద్రమూర్తిని ఏమన్నారంటే కోదండ రాముడు అన్నారు. దీనిలో ఒక చోట వస్తుంది అనమాట. మన పురాణాలన్నింటిలో కానీ ఎక్కడైనా సరే వెతికి వెతికి చూస్తే ఏదో భారతంలో అర్జునుడు గాంధీవి ఓహో పెద్ద యుద్ధం చేసేవాడు అవి ఇవి ఏదో చెప్పుకుంటూ ఉంటుంటారు. ఈ గాంధీ వెనికిరాడు, ఎవడు వెనికిరాడు. ఏదో భీష్ముడు ఓ పెద్ద, ద్రోణుడు ఓ పెద్ద, వీళ్ళు బాగా బాణాలు వేస్తారు అని అనుకుంటుంటారు. కాదు, ఎవరు తెలిసిన అసలు రామచంద్రమూర్తి. వాళ్ళందరి యొక్క ఎవరు భీష్ముడేంటి, ద్రోణుడేంటి, వాళ్ళు వీళ్ళు అందరి యొక్క ధనస్సులని విరిగినాయి. పైగా వాళ్ళందరూ దెబ్బలు తిన్నారు. రామచంద్రమూర్తి అటువంటి వాడు కాదు. కోదండం చేతిలో ఉన్నది అని అంటే ఏదో మహాప్రళయం వచ్చి పడ్డది అని అర్థం. ఆ కోదండం పక్కన చేతిలో ఉన్నది, ఆ తూణీరం ఉన్నది. అందుట్లో ఆ తూణీరం ఎటువంటిది? అక్షయ తూణీరం. అది అందులో ఎన్ని బాణాలు తీసినా మళ్ళీ అన్ని బాణాలు ఉంటాయి. అందుకనే రామచంద్రమూర్తి బాణం ఎక్కువ పెట్టేదాకా వాడు బతికుంటాడు. ఎక్కువ పెట్టాడో వదిలేసేయాలి. అది అందుకని జాగ్రత్తరా రామముని ముందు అని వాలి చెబుతాడు. ఒరే సుగ్రీవా, నువ్వేందో అనుకుంటున్నావు, రాముడు అంటే ఏదో అనుకుంటున్నావు, పెద్ద నాకు స్నేహితుడు, ఓహో అది ఇది అని అనుకుంటున్నావు. ఏమాత్రమైనా సరే అధర్మం అనేటువంటిది కొంచెం అన్నా నీ దగ్గర కనపడ్డదా నీ తాట తీస్తాడు, బాణం తీస్తాడు, చస్తావు జాగ్రత్త అని వాళ్ళు చెప్పాడు సుగ్రీవుడు. జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకో. రాముడు పక్కన ఉన్నాడు, రాముడు సంతోషంగా ఆయన ఉన్నారు, ఇద్దరు చేతులు కట్టుకొని తిరుగుతున్నారు. కానీ రాముడు అంటే అర్థం చేసుకో, నేను అర్థం చేసుకున్నాను కాబట్టి చెబుతున్నాను, జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకోని అన్నాడు. ఈ విషయాలు తర్వాత యుద్ధకాండలో వస్తాయి. అదనమాట రాముడు అంటే. అది రాముడు సత్య పరాక్రమ. అటువంటి వాడు ఏమాత్రం ఒక అడుగు కూడా వెనక అడుగు వేయడు. ఆ యుద్ధకాండలో కూడా రావణాసురుడిని కొట్టి పడేస్తాడు. దెబ్బతోటి కింద పడిపోయి రావణాసురుడు కిరీటం కూడా దొర్లి అవతల పడి కింద బొక్కబోర్ల పడిపోతాడు. ఏది? రథం మీద నుంచి పడిపోయిన తర్వాత అప్పుడు ఎలా ఉంటాడంటే రావణాసురుడు ఇక చంపేస్తాడేమో అనుకున్నాడు. నేను చంపను, ఇంటికి పోయి రెస్ట్ తీసుకో అన్నాడు. అంటే అక్కడ అర్థం ఏమిటి? పరమాత్మ యొక్క అనుగ్రహము అక్కడ మనకు యుద్ధకాండలో కనపడుతుంది. అక్కడ ఎందుకంటే అనుగ్రహము ఏమో, వీడు మనసు మార్చుకుంటాడేమో, వీడిని చంపడం దేనికి? అది పరమాత్మ యొక్క లక్షణం. మనసు మార్చుకొని సత్యవాణి నేను, నన్ను చంపలేదు కాబట్టి హే రామ నీకు నమస్కారం అని అంటాడు. అంటే యుద్ధం లేదు, ఏం లేదు, ఓటం ఏంటి? అట్లా అనమాట. అది అంత విశేషం రామ సత్య పరాక్రమ. అంత గొప్ప విశేషం రామచంద్రమూర్తి అంటే. ఏమనుకున్నారు? అందుకని ఆయనకు కోదండ రాముడు అని పేరు. కోదండము ఉన్నది అంటే ఆయనకు ఒక్కడికే సరిపోయినటువంటిది. మిగిలిన వాళ్ళందరికీ కూడా ఏదో పెట్టుకున్నారు, అంత కాసేపు. అది అర్థమైంది. ఇక 26లో సవిహాయ ఉత్తరీయాణి మహార్హాణి మహాయశాః విసృజ్య మనసారాజ్యం జనన్యై మాం సమాదిశతు. ఏం చేశాడు? పొట్టు వస్త్రాలను వదిలేసేసాడు, నారచీరలు ధరించాడు, రాజ్యమును మనఃపూర్వకంగా వదిలేశాడు,
నన్ను తన తల్లి అయిన కౌశల్యాదేవికి అప్పగించేసాడు. నన్ను ఏం చేశాడు, మొట్టమొదట కౌశల్యకి ఇచ్చేసాడు. అంటే అత్తగారి దగ్గరికి తీసుకెళ్ళి ఇచ్చేసాడు. అమ్మ నేను అడవికి పోతున్నాను, ఇదిగో ఈమెని నీ దగ్గర అప్పగించుకో అని అంటాడు, ఉంచుకో అని అంటాడు. అన్న తర్వాత సాఖం తస్యాకృత పూర్ణం ప్రస్థిత వనచారిణి నహిమే తేన హీనాయావాస స్వర్గేపి రోచతే. ఆ సమయంలో నేను రాముని కంటే ముందుగానే నేను వనాలకు వెళ్ళాలని నేను ముందు రెడీగా ముందు లైన్లో నిలబడ్డాను. ఆయన కన్నా ముందే వచ్చాను. రాముడు లేని స్వర్గ నివాసం కూడా నాకు ఇష్టం లేదు. రాముడు ఎక్కడైతే ఎత్ర రామ తత్ర సీత, రాముడు ఎక్కడైతే ఉంటాడో అక్కడే సీత ఉంటుంది. అంటే అర్థం ఏమిటి, దీనిలో లోపల ఆధ్యాత్మికమైన పరమైనటువంటి అర్థం ఏమిటి అని అంటే, విష్ణు ఎక్కడైతే ఉన్నాడో లక్ష్మి అక్కడే ఉంటుంది, లక్ష్మి ఎక్కడైతే ఉంటుందో విష్ణు అక్కడే ఉంటాడు. ఇది అర్థం. ఇద్దరిని విడదీయలేరు, ఇది అర్థం. కాబట్టి నేను రెడీ సిద్ధమైపోయినాను నేను అని చెబుతూ, ప్రాగేవతు మహాభాగ సౌమిత్రనందన పూర్వజస్య అనుయాత్రార్థే బ్రహ్మచైరై అలంకృత. మహాభాగ్యశాలి, మిత్రులకు ఆనందం కలిగించుకుంటువాడు సుమిత్రాదేవి కుమారుడు లక్ష్మణస్వామి అన్నగారి వెంట వనవాసం చేయటంగా నార చీరలు ధరించి నాకంటే ముందుగా ఉన్నాడు. ఇది ఎలా ఉందనంటే, రామచంద్రమూర్తి అంటే నాకంటే ఎక్కువ ఇష్టం, నాకంటే ఎక్కువ ఇష్టం, నాకంటే అని అందరికన్నా ముందు లక్ష్మణస్వామి నిలబడ్డాడు. ఇంకా రాముడు ఇంకా బయట రాలా, ఇంకా నారచీరలు ధరించి ముందు వీళ్ళు నిలబడ్డారు. లక్ష్మణస్వామి విల్లు బాణాలు పట్టుకుని ముందు నిలబడ్డాడు. ఆ తర్వాత సీతాదేవి నారబట్టలు కట్టుకుని ఏమి నిలబడ్డది. నిలబడిన తర్వాత ఈయన గారు వచ్చేసారు. ఇట్లా ఉందండి, మేము ఎక్కడ రాముడు ఉంటే అక్కడే ఉంటాం మేము అని చెబుతున్నారు. ఇక్కడ అర్థం ఏంటి, ఇంకా పరమాత్మ బయటికి రాలేదు, జీవుడు బయటకు వచ్చాడు, జీవాత్మ. జీవాత్మ రాగానే వెంటనే మహామాయ కూడా వచ్చింది. మహామాయ వచ్చింది, ఆ తర్వాత పరమాత్మ. ఈ ముగ్గురు బయలుదేరారు. ఈ ముగ్గురు అడవికి బయలుదేరారు. ఈ అడవిలో కూడా ఎట్లా పోతుంటారు అని అంటే, ఆధ్యాత్మిక చింతన చాలా గొప్పగా రామాయణంలో చెబుతాడు. ముందు రాముడు వెళ్తున్నాడు, మధ్యలో సీత ఉన్నది, ఆ తర్వాత లక్ష్మణస్వామి ఉన్నాడు. ఇది అనగా అర్థం ఏంటి, పరమాత్మ ముందు వెళుతుంటే మధ్యలో మహామాయ ఉన్నది, ఆ తర్వాత జీవుడు ఉన్నాడు. ఆ జీవుడు మహామాయను దాటి పరమాత్మలో పొందడమే చివరికి ఎక్కడ తెలుస్తుంది అంటే యుద్ధకాండలో తెలుస్తుంది. అప్పుడు లక్ష్మణస్వామి, నేను పక్కన ఉన్నానే, ఎవరి పక్కన ఉన్నాను, రామచంద్రమూర్తి, ఆ రామచంద్రమూర్తి పరబ్రహ్మం అని అప్పుడు తెలుసుకుంటాడు. అంత యుద్ధకాండలో అక్కడ వస్తుంది అనమాట. ఇంద్రజిత్తును వధించినప్పుడు అప్పుడు తెలుస్తుంది అనమాట. సరే, ఇక్కడ వీళ్ళు రెడీ అయినారు, ఇద్దరు ముందుగా నిలబడ్డారు. ఇక రామచంద్రమూర్తి దేవయం భక్తుర ఆదేశం బహుమన్య దృఢవ్రతా ప్రవిష్టాస్మృష్టం వనం గంభీర దర్శనం. ఆ దర్శనహారి గారి ఆజ్ఞను తీసుకున్నాము, దృఢవ్రతులమైపోయినాము, ఈ భయంకరమైన దండకారణ్యమును ప్రవేశించేసాము. వచ్చేసి వసతో దండకారణ్యే తస్యాహం అమిత తేజస రక్షసాపహృత భార్య రావణేన దురాత్మన. ఈ దండకారణ్యంలోకి వచ్చేసాము. ఇదిగో ఈ దురాత్మన రావణాసురుడు అపహరించాడు. గౌమ అసౌతేన మేకాలు, ఆయన 2 నెలలు నాకు అవధి ఇచ్చాడు. జీవితానుగ్రహ కృత, నీ జీవితం 2 నెలలు మాత్రమే ఉన్నది. ఊర్ధ్వం ద్వాభ్యాం, ఈ 2 నెలలు గడిచిన తర్వాత, మాసాభ్యాం, ఈ 2 నెలలు గడిచిన తర్వాత, తతః త్యక్ష్యామి జీవితం, 2 నెలలు గడువు ఇచ్చాడు. 2 నెలలు అయిపోగానే నేను జీవితాన్ని వదిలేస్తాను అని చివరికి ఇంతటితోటి ఎట్లా చెప్పేసిందంటే కట్ చేసి చెప్పేసింది. ఇక నా జీవితం 2 నెలలు మాత్రమే ఉన్నది, 2 నెలలు కాగానే, అనగా అర్థం ఈ 2 నెలల్లో రామచంద్రమూర్తి వస్తే సరి, లేకపోతే నేను చనిపోతాను అని. ఈ విధంగా ఈ రామాయణ కథ ఎంతవరకు చెప్పింది, తాను మొదటి దగ్గర నుంచి లంకలోకి వచ్చి కూర్చున్నంత వరకు చెప్పింది. ఇది అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఆ రావణాసురుడు తీసుకువెళ్ళిన తర్వాత ఏమి జరిగిందో సీతకు తెలియదు. సీత అన్వేషణ కోసం వస్తున్నారు, ఎవరు రామలక్ష్మణులు వస్తున్నారు. వస్తుంటే ఎవరు కనపడ్డారు అని అంటే కబంధుడు కనపడ్డాడు. కబంధుడి సంగతి తెలియదు ఏమిటి.
కబంధుడు అంటే చేతులు పెద్ద చేతులు ఉన్నాడు వీడు, రాక్షసుడు వీడు. వాణ్ణి సంహరించారు. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు అని అంటే శబరి ఆశ్రమానికి వచ్చారు. శబరి ఆశ్రమానికి వచ్చి అక్కడి నుంచి ఋషిముఖ పర్వతం దగ్గరికి వచ్చారు. ఋషిముఖ పర్వతం దగ్గరికి రాగానే ఆ కొండ మీద సుగ్రీవుడు హనుమంతుడు వెళ్ళున్నారు. ఇక్కడి నుంచి ఇంకా సాగినటువంటి అక్కడి నుంచి కథ ఏమిటో సీతాదేవికి తెలియదు. ఇప్పుడు ఎంతవరకు చెప్పారు అంటే వీళ్ళిద్దరూ సగం రామాయణం దగ్గరకు వచ్చారు. తర్వాత వారి వధ ఇటువంటివన్నీ కూడా చెప్పాలి. ఎవరు చెప్పాలి అని అంటే హనుమ చెప్తాడు మళ్ళీ ఇట్లా విశేషంగా. కాబట్టి వాటి కోసం కూడా మనం దీంట్లో చూద్దాం. దాంట్లో విశేషమైనటువంటి కూడా వస్తాయి. రాను రాను విశేషంగా వెళ్ళిపోతుంటుంది హనుమ చెప్పేటువంటి శ్లోకాలు. అది గొప్ప విశేషం. కాబట్టి వాటిని మళ్ళా మనం తర్వాత రేపు, ఇవాళ మంగళవారం అనుకో, అందులో మంగళవారం ఆంజనేయ స్వామి వారికి విశేషమైనటువంటి రోజు కదా ఇట్లా. కాబట్టి ఈ రోజు విన్నాము. సరే అమ్మాయి లలిత పాడినటువంటి అది కూడా ఒకసారి విన్నారు. సరే రేపు ఇప్పుడు మన మాసకి వస్తుంది, వాడు వినిపిస్తుంది. అంతవరకు శుభం భయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భయాత్.